సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిషగతులకు అభ్యాసయోగి. తానే తానే ఎందరి గురుడు. కైవల్యోపనిషద్వేద్యం కైవల్యానందతుందిలం కైవల్యగిరిజారామం స్వమాత్రం కలయేన్వహం. కైవల్యోపనిషద్వేద్యం కైవల్య ఉపనిషత్తు ద్వారా వేద్యం తెలియబడేటువంటి వాడుగా ఉన్నటువంటి అతడు. కైవల్యానంద తుందిలం తురియ యోగ సమాధి యందు ఉండి ఆనందాన్ని పొందేటువంటి వాడు. కైవల్య గిరిజారామం కైవల్య గిరిజా ముక్తికాంతతో నిరంతరముగా ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి వాడు. స్వమాత్రం కలయేన్వహం స్వస్వరూపమునందు నిరంతరముగా రమిస్తున్నటువంటి పరమశివునికి నమస్కరిస్తూ ఉన్నాను. అధాశ్వలాయనో భగవంతం పరమేష్ఠినం పరిసమేత్యోవాచ. కైవల్యోపనిషత్తు ఏంటి? పతంజలి తర్వాత మధ్యాహ్నం, ఉదయం ఉపనిషత్ ప్రవచనం, మధ్యాహ్నం పతంజలి, ఆ తర్వాత ఉత్తర గీత. అధాశ్వరాయను భగవంతం పరమేష్ఠినం పరిసమేత్యోవాచ. ఉపనిషత్తులన్నీ కూడా బ్రహ్మ ప్రతిపాదికం. బ్రహ్మగమయతీత్యుపనిషత్తు బ్రహ్మము యొక్క విషయాన్ని ప్రతిపాదించేటువంటి వాట్లను ఉపనిషత్తులు అని చెప్పని అంటారు. అది ఋషివాణి, వేదవాణి. మొత్తం 108 ఉపనిషత్తులు. ఆ 108 ఉపనిషత్తులలో దశోపనిషత్తుల వరకు పరిమితం చేసుకుని మనం వాటిని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఈ దశోపనిషత్తుల్లో చేరింది కదా ఇది. 108 ఉపనిషత్తుల్లో చేరింది కైవల్యోపనిషత్తు. అధాశ్వలాయన అథ అథ అంటే పెమ్మట లేదా మంగళవాచకం. భగవంతుడు స్మరించుకునే విధానంగా మంగళవాచకంగా భావన చేశారు. అశ్వలాయన అశ్వలాయనుడు, అధ అటు పెమ్మట అశ్వలాయనుడు భగవంతం పరమేష్ఠినం పరిసమేత్య భగవంతుడకు బ్రహ్మదేవుల వారిని పరిసమేత్య ఆయన సమీపించి ఉవాచ ఆయనతో తన విషయాన్ని బయట ఎవరు మాట్లాడుతున్నారు. పరమేష్ఠినం పరిసమేత్య సమీపించి బ్రహ్మదేవుల వారిని సమీపించి తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని మనకి ముండకంలో చెప్పే మాట. తద్విజ్ఞానార్థం ఎవరైనా విజ్ఞానాన్ని పొందే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళాలి, మహాత్ముల వద్దకే వెళ్ళాలి.
ఆ పారమార్థిక అంశం కాబట్టి వాళ్ళు దాని నిరంతరంగా అవలోకనం చేసేవాళ్ళుగా ఉంటారు కాబట్టి పరమార్థ సంబంధ విషయాన్ని గురువుల ద్వారా గ్రహించుకోవాలనేటువంటిది అనాదిగా ఉన్నట్టు ఒకనొక ఆచారం. తద్విజ్ఞానార్థం సగురుం ఏవ అభిగచ్చేత్. సగురుం గురుదేవుని వద్దకే అభిగచ్చేత్తు వెళ్ళవలసి ఉంటుంది. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎలాంటి వాడే ఉండాలి గురువు అంటే? శ్రోత్రియం బ్రహ్మనిష్టం, సకల శాస్త్రాలు అధ్యయనం చేసి ఉండాలి, బ్రహ్మనిష్ట కలిగి ఉన్నటువంటి అలాంటి వాళ్ళను ఆశ్రయించాలి. బ్రహ్మనిష్ట ఉండాలి, శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శాస్త్రాధ్యయనం చేసి ఉండాలి, బ్రహ్మనిష్ట కలిగి ఉండాలి. అలాంటి వారి వద్దకు పోతూ సమిత్పాణి ఆ చేతులతో సమిదలు పట్టుకుపోయే వాళ్ళ కాలంలో నిరంతరంగా యజ్ఞయాగాదులతో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆశ్రమాలలో వాళ్ళు ఆ యొక్క స్వామివారికి అవసరమై ఉన్నటువంటి వస్తువు కాబట్టి సమిత్పాణి అది శ్రోత్రియం. ఏదైనా ఒక విద్యను అధ్యయనం చేయాలని చెప్పినప్పుడు తగు మాత్రముగా సమర్పించుకోవాల్సి ఉంటుంది అనేటువంటి మాట. ఒకవేళ ఇద్దరు కూడా శాస్త్రాలలో పరిచయం కలిగి ఉన్నట్లయితే తనకు వచ్చిన విద్యను ఆయనకు బోధించేవాడు, ఆయనకు వచ్చిన విద్యను ఈయనకు బోధించేవాడు. అట్లయినా కూడా మరి శాస్త్రాధ్యయనం చేసే విధానము అని చెప్పని. లేదా అంటే స్వామివారి దగ్గర ఉండి వారికి సేవలు చేసుకుంటూ వారి దగ్గర వినయ విధేయతలతో ఉండి అట్లన్నా, లేదా ఆయన ద్వారా విద్యను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. లేదంటే తగు విధముగా ఆయనకి సమర్పించుకొని ఆయన దగ్గర విద్యను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. యాజ్ఞవల్క్యకి జనకుడు తన రాజ్యం అంతా ధారపోసి ఆయన బ్రహ్మ విద్యను అధ్యయనం చేస్తాడు. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇవ్వగలిగే శక్తి లేనప్పుడు శిష్యుడు స్వామివారి ఆశ్రమంలో ఉండి ఆశ్రమం సేవలు చేస్తూ ఆయనకు ఏం కావాలో సమకూరుస్తూ సేవలు అందిస్తూ విద్యా అధ్యయనం చేసే విధానం మరొకటి చెప్పుకొచ్చారు. ఇది సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అట్లా అశ్వలైనటువంటి మహాత్ముడు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించి అడుగుతూ ఉన్నాడు, స్వామి అదీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం జయాచిరాత్తు సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం ఉపయేతి విద్వాన్. అదీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం. లోకంలో మహాత్ములు ఈ బ్రహ్మ విద్యను వాళ్ళు కోరి నిరంతరము దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. బ్రహ్మ విద్యాం వరిష్టాం, సర్వశ్రేష్టమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విద్యను సదా సద్భిః సేవ్యమానాం నిగూఢమై ఉన్నటువంటి యొక్క విషయాలు. ఈ పరమార్థ జ్ఞానం సమాధి భాష, లౌకిక భాష మనం మాట్లాడుకుంటూ ఉంటాం, పారలౌకిక భాష పురాణాల ద్వారా మనం వింటూ ఉంటాం. దీన్ని సమాధి భాష అని చెప్పని అన్నారు. మహాత్ములు ధ్యానం ద్వారా కష్టించి యోగ సమాధిని వాళ్ళు పొంది ఆ యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలు మన ముందు ఉంచుతున్నారు. కాబట్టి ఇది మనకు ఎక్కడ కూడా వేరే వాళ్ళ దగ్గర లభ్యమయ్యేటువంటిది కాదు. కాబట్టి ఇది నిగూఢమై ఉన్నటువంటిది ఇది బ్రహ్మ విద్య కాబట్టి సమాధి భాష అని చెప్పని అన్నారు. సదా సద్భిః సేవ్యమానాం, సదా ఎల్లప్పుడూ సద్భిః అనగా మహాత్ముల ద్వారా, సద్భిః తృతీయ భక్తి బహువచనం ఇది, సత్పురుషులు మహాత్ములను సేవ్యమానాం వాళ్ళని సేవించి యయా అచిరాత్ సర్వకాలం సర్వపాపం వ్యపోహ్య. యయా చిరాత్తు, యయా దేని చేత, చిరాత్తు ఎంతో కాలముగా ఉన్నటువంటి యొక్క పాప సముదాయం. యయా దేని చేత, చిరాత్తు చిరకాలముగా ఉన్నటువంటిది ఈ పాపం. ఎంతో కాలంగా ఎన్నో జన్మలుగా
ఎన్నో జన్మలుగా ఆ సూక్ష్మదేహంలో చేరిపోయి ఉన్నటువంటి పాప సముదాయం ఏవి. అందువల్ల దాన్ని తీసివేసేటువంటి విధానం ఉన్నటువంటి వాళ్ళకి మార్గం ఒక బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం వినా, బ్రహ్మజ్ఞానం కాకుండా లోన ఉన్న సూక్ష్మదేహంలో చేరి ఉన్న కర్మ సముదాయాన్ని తీసివేసే అవకాశాలు లేవు. ఒకవేళ అట్లాగే పెట్టుకున్నట్లయితే అనుభవించవచ్చు. అనుభోక్తవ్యం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధ రూపేణ పీడితం. అనేక రూపేణ పీడితం. ఒక వ్యాధే కాదు, అనేక రూపాలతో ఆ జీవుణ్ణి బాధిస్తుంది, అనేక దేహాలను తెప్పిస్తుంది. ఆ దేహాల ద్వారా ఆ జీవుణ్ణి, లోనున్న జీవుణ్ణి బాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా దాన్ని శరీరాలను ధరించి ఆ శరీరాలలో అనేక కష్టాలను అనుభవిస్తూ, దుఃఖాలను అనుభవిస్తూ, బాధలను అనుభవిస్తూ, రోగాల రూపాలంగా అనుభవిస్తూ ఆ కర్మ సముదాయాన్ని తీసివేసుకునే విధానమే ఉంటుంది. మరొక మార్గం ఏదైనా ఉందా అంటే బ్రహ్మజ్ఞానం ద్వారా మొత్తం కూడా ఒకేసారి నశింపజేసుకునే విధానం. ఒకేసారి నశింపజేసుకోవచ్చు. అది దేహాల ద్వారా అనుభవించి తీసివేసుకోవాలని చెప్పనంటే ఒకేసారిగా అనుభవించే అవకాశం లేదు. అది కొంచెంగా అనేక దేహాలు ధరించి అనుభవించాల్సిన విధానం వస్తుంది. కాబట్టి యయాచరాత్తు సర్వపాపం వ్యపోహ్య, సమస్త పాపాలను కూడా వారు వ్యపోహ్య పోగొట్టుకుని పరాత్పరం పురుషం ఉపయేతి విద్వాన్. పరాత్పరం పురుషం ఉపయేతి, పరాత్పరుడై ఉన్నటువంటి ఒక భగవంతుణ్ణి ఉపయేతి వాళ్ళు పొందుతూ ఉన్నారు. విద్వాన్, విద్వాంసులై ఉన్నటువంటి మహాత్ములు ఈ ప్రకారముగా అనేక జన్మల పాపాలను పోగొట్టుకుని అచిరకాలంలోనే వాళ్ళు పరాత్పరుణ్ణి, బ్రహ్మమును వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఆ విధముగా పొందేటువంటి యొక్క ఏదైతే ఉన్నదో మహాత్ముల చేత సేవింపబడేది, సమస్త పాపాలు పోగొట్టబడేది, తర్వాత అచిరకాలంలోనే ఆ బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందేది. ఏదైతే బ్రహ్మ విద్య ఉన్నదో బ్రహ్మ విద్య వరిష్ట, ఏ బ్రహ్మ విద్య ఉన్నదో ఆ బ్రహ్మ విద్యను అదీహి భగవన్, హే పరమేశ్వర బ్రహ్మదేవ నాకు అదీహి, అట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని నాకు ప్రసాదించవలసింది అని చెప్పని అశ్వరాయనుడైనటువంటి ముని బ్రహ్మదేవుని కోరుకుంటూ ఉన్నాడు. తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవేహి. తస్మై సహోవాచ, తస్మై ఆ విధముగా భక్తిపూర్వకముగా జిజ్ఞాస కలిగి ముముక్షత్వ భావన కలిగి బ్రహ్మ విద్య నిమిత్తముగా ఆశ్రయించి వచ్చినటువంటి అతన్ని ఉద్దేశించి, తస్మై అతనిని ఉద్దేశించి, సహ ఉవాచ పితామహ, పితామహుడు ఉవాచ ఆయన పలకటం ప్రారంభం చేశాడు. శ్రద్ధా భక్తి ధ్యాన యోగాత్ అవేహి. అయ్యా నువ్వు కోరేటువంటి ఆ స్వరూప విధానాన్ని పొందటం అని చెప్పనంటే ప్రధానముగా ఉండాల్సినటువంటి ఏంటంటే శ్రద్ధా భక్తి ధ్యాన యోగాత్ అవేహి. శ్రద్ధ ప్రధానముగా ఉండాలి. అది శ్రద్ధ అనేది చాలా జీవితంలో మనకు ఉపకరమై ఉన్నటువంటి ఉపకారం చేసేటువంటి గుణం శ్రద్ధ అనేటువంటిది. శ్రద్ధకు ఉన్నటువంటి యొక్క గొప్పతనాన్ని భగవంతుడు గీతలో ఒక అధ్యాయమే కేటాయించాడు. అనేక పదాలు గీతలో వాడాడు పరమాత్మ, అనేక పదాలు వాడాడు. అన్ని పదాలకు ఒక అధ్యాయం కేటాయించాలిగా. అట్లా కేటాయిస్తే ఎన్ని అవుతాయి మొత్తం అధ్యాయాలు? 100 అధ్యాయాలు అయిపోతాయి. అందువల్ల వాటిల్లో చూసి స్వామిగారు కూడా శ్రద్ధ అనేటువంటి దానికి మాత్రం ఒక అధ్యాయం కేటాయించాడు. శ్రద్ధాత్రయ విభాగ యోగ అని చెప్పాడు. కాబట్టి మీకు 16వ అధ్యాయం 17వ అధ్యాయం రెండు కూడా యోగ్యతలను తెలియజేసేటువంటివిగా ఉంటాయి. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం, 16వ అధ్యాయం దైవాసుర సంపత్తి విభాగ యోగం. ఈ రెండు కూడా యోగ్యతలు, బ్రహ్మ విద్యను పొందాలని చెప్పనంటే యోగ్యతల కోసముగా, అర్హతల కోసముగా పెట్టినటువంటి యొక్క 2 అధ్యాయాలు.
భగవంతుడు చెప్పాలనుకున్న విషయం 15వ అధ్యాయంతోనే ముగిసింది. ఇతి గుహ్యతమం శాస్త్రం. ఇతి అనడంతో సమాప్తి అన్నమాట. ఇతి అంటే సమాప్తి, అథ అంటే ఆరంభం, ఇతి అంటే సమాప్తి. ఇతి గుహ్యతమం శాస్త్రం. ఇంతవరకు చెప్పిందంతా కూడా గుహ్యతమం అయితే రహస్యముగా ఉన్నటువంటి విషయం నీకు చెప్పటం జరిగింది. ఇదముక్తం అయానఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ సాత్ కృతకృత్యశ్చ భవ. ఏతద్ బుద్ధ్వా అంటే ఆ విషయం నువ్వు బుద్ధ్వా తెలుసుకుని కృతకృత్యశ్చ తరింపుము అని చెప్పనే విధానముగా చెప్పుకొచ్చాడు. అయితే యోగ్యుడై ఉన్నాడు కాబట్టి అర్జునుడు ఆయనకు ఆ విషయాన్ని చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. మరి అయినప్పుడు అర్జునుడికి మరి అయోగ్యతలు చెప్పినప్పుడు మరి ముందుగా ఈ 2 చెప్పి కదా అవి చెప్పాల్సింది, మొత్తం చెప్పాక ఈ చెప్పాడే స్వామివారు అనేటువంటి విషయం. వాడు ముందుగానే ఆ యోగ్యతను పొందాడు కాబట్టి ఆయన చెప్పటం ఆరంభం చేశాడు. ప్రథమాధ్యాయంలో ఆయన విషయం చెప్పలా, గమ్మును కూర్చున్నాడు, ఆ స్థానాన్ని కూర్చున్నాడు, వాడే మాట్లాడుతూ ఉన్నాడు. స్వామివారు ఇంటూ కూర్చున్నాడు. యునదగు ఎవ్వరు చెప్పిన వినంతని వేగపడక వివరింపదగున్. వినదగు ఎవ్వరు చెప్పని దానికేమో తప్పే ఉంది. వాడికి కొంచెం తెలుసు, అరణ్యాల సంచారం చేయలా, ఎంతో కష్టాల పడలా, ఎంతోమంది మహాత్ములను సేవించాలా, కనుక వాడికి కొన్ని విషయాలు తెలుసు. మనకన్నీ తెలియదు కదా, మనం ఎంత అని స్వామివారు కూడా చక్కగా వాడు చెప్పినవన్నీ అంటాడు. చూసినట్లయితే ఆయనే మాట్లాడలేదు, చెప్పినంతసేపు ఆయనేం మాట్లాడలే. మళ్ళీ చెప్పటం ఆపేసుకుని వాడు ఆడటం ఆరంభం చేశాడు. ఎందుకు ఆపాలి? ఏడ్చేవాడిని వద్దని చెప్పి అన్నాం అనుకో, వాడిని ఎక్కువ చేస్తాడు. వదిలిపెట్టేసావు అనుకో, వాడు ఏం చెప్పి ఏడుస్తాడు? పోగంట ఏడిశాడు, అరగంట ఏడిశాడు, వాడు ఊరు కూడా అట్లా ఏడుస్తుంటాడు, గంటలో ఏడుస్తూ ఉంటాడా? వాడు పోవాలి, బయటికి మొత్తం కారిపోతే అప్పుడు శుద్ధం అవుతుంది అన్నమాట. అందులో ఇంట్లో కూడా ఎవరిని ఏడుస్తూ ఉంటే సరేనమ్మా నువ్వు కానీ నీ కార్యక్రమాన్ని నేను చేసుకుంటా పనులు అని చెప్పేయాలి తప్ప ఆపమని చెప్పి అనకూడదు. అది పోతుంది బయటికి, ఆ బాధ అంతా పోతుంది. లేదా విగ్రహం ముందు పెట్టుకుని చెప్పుకుంటుంది, మా అత్త మెట్ట తిడతా ఉంది, కొడతా ఉంది, చేస్తూ ఉంది. ఆయన ఎంటా ఉంటాడు. ఆయన కూడా ఆయనే కాదు, ఆయన కూడా వద్దని చెప్పి అనడం చెప్తూ నాకు కూడా బయటికి పోవాలి. అంతా కూడా బయటికి పోతే శుద్ధం అవుతుంది, ఆ పని వర్క్ అయిపోతా. అట్లా ఆయన ఏడిచాడు. పరమాత్మ వద్దని చెప్పి అనలేదు. ఎడవరా, నువ్వు ఏడుస్తున్నావు కదా. ఏడ్చి ఆపేశాడు ఆ పని. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి నీది? ఇప్పుడు చెప్పటం ఒకటి చేశావు, అది ఆపేసుకున్నావు. ఏడవటం చేశావు, అది ఇప్పుడు ఆపేసుకున్నావు. నెక్స్ట్ ప్రోగ్రాం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అన్నాడు. ఇక అప్పుడు గత రథం కిందకి దిగి కార్పణ్య దోష పహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యశ్రేయస్య నిశ్చితం బ్రూహితం శిష్యస్తే షాది మాం త్వాం. ఇంకా చెప్పేదేముందయ్యా, చెప్పే అయిపోయింది, అయిపోయింది, ఇక నా వంతు అయిపోయింది. ఏది శ్రేయో మార్గమో ఏది ప్రేయో మార్గమో నాకు చెప్పండి. శిష్య తే అహం షాధి, నన్ను శాసించండి అని ఆ పరివర్తన అవన్నీ కూడా వాడిలో వచ్చేసాయన్నమాట. అవన్నీ వచ్చిన తర్వాతే ఆరంభం చేశాడు. కాబట్టి ఈ 2 అధ్యాయాలు వాడి కోసం అవసరం లేదు. ఇక రాబోయే తరాలు ఉన్నాయిగా, తర్వాత తరాలు వీళ్ళందరి కోసంగా 2 పెట్టేశాడు. శ్రద్ధాత్రయ విభాగ యోగం, దైవాసుర సంపత్తి విభాగ యోగం. 2 బాగా అధ్యయనం చేయి, యోగ్యతను సంపాదించుకో, దైవీ గుణాలని సంపాదించుకో, సాత్విక శ్రద్ధను సంపాదించుకుంటే నువ్వు బ్రహ్మజ్ఞానం పొందే అవకాశం నీకు ఏర్పడుతుందని చెప్పని అది వ్యక్తి యొక్క యోగ్యతలను మనకి తెలియజేసేటువంటి అంశములు. ఆ యోగ్యత అనేది లేకుండా ఉన్నట్లయితే దానివల్ల ప్రమాదాలు వస్తాయి అన్నమాట. ఆ యోగ్యతలను వాళ్ళు పరీక్షించే బ్రహ్మ విద్యను బోధించే విషయాలు పూర్వకాలం నుంచి ఉన్నాయి. లక్ష్మయ్య గారు కూడా పోగానే సరహరి గురుదేవులు రా అన్నాడా, స్వాగతం సుస్వాగతం అని చెప్పి అన్నాడు.
ఎంతో కాలం బయటికి కూర్చున్నాడు, వాకిట్లో కూర్చున్నాడు, లోపల భిక్షాటం చేసుకొని 4 ముద్దలు తిని ఆడే కూర్చున్నాడు. లోనకు పరివేశం లేదు. అట్లా ఎంతో కాలం కూర్చోగా ఆయన శ్రద్ధను, ఆయన భక్తిని, ఆయన యొక్క పట్టుదలని, దాని మీద ఉన్నటువంటి జిజ్ఞాసని గుర్తించి అప్పుడు స్వామి గారు ఆయన లోపల అట్లా ఉండబట్టే ఈనాడు మనం ఇది చెప్పుకుంటూ ఉన్నది. మనం కూడా భయం చేసుకుంటూ తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి పోయేవాళ్ళ. ఆయన కష్టం వహించాడు. బాధ అని చెప్పి అనుకోవాలా, కష్టం అని చెప్పి అనుకోవాలా, సాధించాలని చెప్పి అనుకున్నాడు, కూర్చున్నాడు. అట్లా చేయబట్టి ఈనాడు మనకే కష్టం లేకుండా మనం ఏమన్నా వాకిళ్ళు కూర్చున్నాం. మనం కూర్చుంటాం అసలు. బాబాయ్ నువ్వు చెప్పుకోదు ఇంకో చెబుతారు. ఏమంటావు? అట్లా కూర్చో అక్కడ వాకిట్లో అని చెప్పి అన్నాం అనుకో, ఒకటి కూర్చోవాలా. అది ఆ విధంగా మరి ఆ సాధన, దాని పట్ల గౌరవభావం, దాని పట్ల పూజ్యభావం, దాని పట్ల ఒక సేవాభావం ఇవన్నీ పూర్వకాలం నుంచి అలవరింప చేశారు. వ్యక్తిత్వ వికాసం రావాలి, వ్యక్తిత్వంలో మార్పులు రావాలి, మాట తీరులో మార్పులు రావాలి. ఇవన్నీ కూడా తనకు ఉపయోగపడతాయి. ముందు కాలంలో వాటి వల్ల శ్రేయస్సును పొందే అవకాశము ఏర్పడుతుంది. 13 సంవత్సరాలు సుఖబ్రహ్మాశ్రమంలో ఉండటం అని చెప్పనంటే ఆశ్రమం వాతావరణం ఏమిటో, ఆశ్రమ విధానాలు ఏమిటో, మనం ఎట్లా మెలగాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా ప్రవర్తించాలో, ఎవరి దగ్గర ఎట్లాగా మనం విధానం కలిగి ఉండాలో, ఇవన్నీ ఒక పాఠం, జీవిత పాఠం అన్నమాట. మాకు చెప్పరు అవన్నీ, అర్థమవుతూ ఉంటాయి మనకి. వాయింపులు గీయింపులతో అర్థమవుతూ ఉంటాయి అంతే. దాన్ని బట్టి నడుచుకునే మెలకువలన్నీ కూడా వచ్చేస్తాయి అట్లాగా. అవన్నీ చక్కగా ఒక మంచి విగ్రహంగా తయారు చేసేది ఆశ్రమం జీవన విధానాలుగా ఉంటాయి. కాబట్టి సాందీపుడు దగ్గర ఆ యొక్క వసుదేవుడు ఆడ పడేశాడు కృష్ణుడిని. ఈయన కాస్త చక్కదిద్దండి, నా మాట వినే అవకాశాలు లేవు. ఇప్పుడే వచ్చాడు, చిన్నప్పుడు పోయిన వాడు ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు నా మాట ఉంటాడు వీడేమన్నా, కాస్త ఈయన లొంగదీయండి, కాస్త సాగదీయండి, ఉదకండి ఆరేయండి అని చెప్పి చెబితే అక్కడ అరణ్యంలో అక్కడ దీండ్లు ఉంటాయా, దుప్పట్లు ఉంటాయా, పరుపులు ఉంటాయా, బిసలరీ వాటర్ ఉంటుందా, 7 నెలలు గారిని కాశిస్తారా గురువు గారు ఏమన్నా శిష్యుడికి? ఏం కాశిస్తారు? అక్కడ ఏముంటే అవే వాడుకోవాలంతే. సాపుందా సాపేసి పడుకో, లేదా భూమే అంతే. నాకు సుఖబ్రహ్మాశ్రమంలో ఆ లైబ్రరీలో కిందే పడుకున్నాడు. నా మండికమే తలదిండనమాట. కిందే ఉదయం 4 బెల్లు కొడతారు, 4 కల్లా లెగవాలి, స్నానం చేయాలి, గీతాపారాయణం, ధ్యానం, గీతాపారాయణం, ఉపన్యాసం. 8 అయిపోయేది, టిఫిన్ చేసేవాళ్ళం. 9 కల్లా మళ్ళా క్లాసు, 12 గంటల దాకా. అయ్యగానే భోజనం, కొంచెం విశ్రాంతి, మళ్ళీ 2 కల్లా క్లాసు, 4 దాకా క్లాసు, మళ్ళీ 5 కల్లా టెంపుల్లో సబ్జెక్టు మీద ఉపన్యాసం, 6 దాకా. మళ్ళీ స్నానాలు చేసుకుని మళ్ళీ సిద్ధమై భజన చేసేవాళ్ళం గంట సేపు. ఆ తర్వాత కాస్త అల్పాహారం, మళ్ళీ నైటు విచారసాగరము, ఉత్తర గీత ఇవి పెట్టుకునేవాళ్ళం. మళ్ళీ 9 to 10 దాకా. అదయ్యాక మళ్ళీ లైబ్రరీలో చదువుకోవద్దు. మళ్ళీ నేను సబ్జెక్టు చెప్పాలి రేపు పొద్దున్నే. మా చదువుకోవటంతో 11:30 అయిపోయేది అన్నమాట. 11:30కి అట్లా మండికం మీద తల వాల్చి పడుకుంటే మళ్ళీ 4 కల్లా బెల్లు కొట్టేవాళ్ళం, లెగవాలి. లేకపోతే అప్పుడు టిఫిన్ కట్టు టిఫిన్ కట్టు. ఆ విధంగా నేల పడక అలవాడైపోయింది. కాబట్టి మన వాళ్ళు పరుపులు వేస్తారు పడుకోసామని చెప్పని. వాళ్ళు పోయాక తలుపు వేసుకోవడం, పక్కన బారేయటం, కింద పడుకో, నిద్ర పట్టదు పడుకున్నా. అది ఒక ఆశ్రమ విధానం. వ్యక్తిత్వ వికాసం కలగజేసేది వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి నిర్మాణం అని చెప్పని అంటారు. వ్యక్తి నిర్మాణం అయిన తర్వాతనే బ్రహ్మ విద్యను దాంట్లో నింపే విధానం చేస్తారు. పాత్రను శుద్ధం చేసిన తర్వాతే దాంట్లో పదార్థం వండుకునే చేసుకునేది. అట్లా వ్యక్తి వికాసం,
వ్యక్తిలో మార్పులు, వ్యక్తి నిర్మాణం అంటారు. అది ఇప్పుడు మన దాంట్లో ఇదేమైపోయింది, ఆ నిర్మాణం లేదు కాబట్టి ఎవరి విధానాలు వాళ్ళుగా అయిపోయింది. గందరగోళం పరిస్థితి అక్కడ మనకి చూసినట్లయితే. ఎందువల్లంటే నేరుగా జ్ఞానం వచ్చేసేది. నేరుగా రావటం వల్ల ఏమైపోయింది, శతస్సులోకి పండిత దశస్సులోకి పండిత నువ్వెవరైనా చెప్పేది నువ్వే అనే లేబుల్లో రావటం చేత అదొక్కటి కుంటుపడింది. విద్య మాత్రం అద్భుతమైనటువంటి యొక్క బోధా విధానము. వ్యక్తి నిర్మాణం లేకపోవటం వల్ల విద్వేషములు, కక్షలు, వైరములు చూస్తున్నావుగా. నువ్వు చెప్పాలి నేనేమన్నా ఇవన్నీ. కాబట్టి వ్యక్తి నిర్మాణం రావాలంటే శిక్షణ పొందాలి. రాముణ్ణి జనకుడు దశరథ మహారాజు అట్లాగే పడేశాడు అప్పని. మావాడయా నీకు ఎప్పుడు చెబుతూ ఉన్నాను ఆశ్రమంలో. లేదా వశిష్ఠ మహానుమా మావాడు సుకుమారంగా పెరిగాడు, వీడు అంతఃపురాల్లో పెరిగాడు, పొరుపుల్లో పడుకునేవాడు, కింద నేల మోపకుండగా వాడికి ఉరుపులేసి నడిపించేవాడిని కింద. అలాంటి వాడిని ఆశ్రమంలో పడేస్తే ఏం కావాలి అక్కడ? కటికి నేల, రాళ్ళు, బండలు, రెప్పలు, ముళ్ళు, చెట్లు, పొట్లు. నువ్వే వచ్చేసే మా ఇంటికి, నీకు మంచిగా ఏసీ రూమ్ ఇస్తాం, నీకు మంచి కారు ఇచ్చేస్తాను, నీకు ఎన్ని కావాలో పరిచారకులను అప్పచెప్పేస్తాం, నువ్వు ఇక్కడ ఉండి మా వాడికి జ్ఞానం పోతే చేయొచ్చు అనాలిగా. లెక్క ప్రకారం అయితే అనొద్దా వద్దా? నువ్వైతే ఏం చేస్తా? మా అబ్బాయి రాడండి, అయ్యా స్వామి గారు మీరు రాండి మా ఇంట్లో ఉండండి, మాకు మంచి రూమ్లు అన్నీ ఉన్నాయి, మాకేముంది, మా పెద్ద ప్యాలెస్ ఉన్నది, చూసుకొని ఏ రూమ్ కావాలో చూసుకో, అటాచ్డ్ పడుతున్నాం, అన్నీ కూడా అప్పచెప్పేస్తాం, నీకు కారు ఇచ్చేస్తాం, ఇక్కడేముండి నాకు మా అబ్బాయికి అనేదాన్ని కాదా నువ్వు? అటు అన్నాడా దశరథ మహారాజు? వాడు వృద్ధాప్యంలో పుట్టాడు. చిన్నప్పుడు ఆయన తొలిగా పుట్ల, ఆయనకి వయసు అంతా మళ్ళీపోయి గడ్డ మెరిసిపోయి అప్పుడు పుత్ర కామేష్టి యాగం చేయించి ఆయన ఏదో పాత్ర పట్టుకొస్తే ఆ పాత్ర ముగ్గురికి ఇస్తే ఆ ముగ్గురు తాగి కన్నాడు. అప్పుడు పుట్టాడు ఈయన గారు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పుట్టాడు. ఎంత మోహం ఉండాలి బిడ్డ మీద, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వానికి. మరి ఆ విధంగా పుట్టినప్పుడు ఆయన సుకుమారంగా పెంచుకున్నప్పుడు, ఎంత ప్రేమగా పెంచుకున్నప్పుడు అలాంటి వ్యక్తిని అరణ్యాలకు పంపుతారా? అంటే వ్యక్తిత్వ నిర్మాణం కావాలంటే ఆడ పోవాల్సిందే. వాడికి భవిష్యత్తు ఉన్నది. ఆ భవిష్యత్తు అంతా కూడా వాడు జీవితంలో సవ్యమైనటువంటి విధానంగా పోవాలంటే అక్కడ వాడు ఉంటేనే ఆ విద్యలు వస్తాయి, ఆ వినయ విధేయతలు వస్తాయి, నమ్రత వస్తుంది, కష్టాలంటే ఏమిటో తెలుస్తుంది. ముఖ్యంగా కష్టాలంటే ఏమిటో తెలుస్తుంది అక్కడ. ఇవన్నింటినీ వ్యక్తి ఎప్పుడైతే అవలెక్కప చేసుకున్నాడో జీవితంలో ఎట్లా నడవాలో, ఏ విధంగా నడవాలో, ఎట్లా మాట్లాడాలో, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో మనం మాట్లాడే ముందు చూసుకోవాలి. మనం మాట్లాడే ముందు కూడా ఈ పదం వాడుతున్నాం కదా, ఈ పదం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, ఆ పదాన్ని చూసి వడగట్టి పదాలు వాడాలి. వచ్చిన కదా ఉద్దేశం వాడేసుకుంటూ పోతూ ఉన్నాం అనుకో, దానివల్ల పక్కవాడు వింటాడు, ఈయన కూడా అయోగ్యతలు ఏమిటో వాడు అంచనా వేసుకుంటాడు తప్ప తిరిగి మనమేం అనడు. అందువల్ల అవన్నీ మనకి ఆశ్రమం యొక్క జీవన విధానంలో అలాంటి విధానాలు అన్నీ కూడా నీకు వచ్చేస్తాయి. కొద్దిగాలు ఉంటే అర్థం అవుతుంది. ఆశ్రమాలలో ఆహారం తీసుకుంటూ ఆ ప్రవర్తనలో మంచి మార్పులు వచ్చేస్తాయి అన్నమాట. అది కాబట్టి అదీహి భగవన్ బ్రహ్మ విద్యా వరిష్ట అని చెప్పిన అడగగా, తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధా భక్తి ధ్యాన యోగాత్ అవేహి. నాయన నువ్వు ఈ యొక్క బ్రహ్మ విద్య అపేక్షించావు కాబట్టి నీకు ముఖ్యముగా ఉండాల్సింది ఏమిటని చెప్పినట్టే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కాబట్టి ఆ శ్రద్ధ అనేది కూడా సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. ఏ కార్యం ఎప్పుడు చేయాలో ఆ కార్యాలను అప్పుడే సమయాన్ని గుర్తింపు చేసుకుంటూ పోవాలి. వాటికి వాయిదాలు అనేటువంటివి వేయకూడదు. అందువల్ల శ్రద్ధ అనేది ప్రధానమైనటువంటి యొక్క అంశము. మరి తైత్రీయోపనిషత్తు 80వ అనువాకములో అంతర్యాగాన్ని బోధిస్తూ శ్రద్ధా పత్ని అని చెప్పనే మాట వాడతాడు. అంతర్యాగాన్ని చేసేటువంటి వానికి ఏమిటయ్యా భార్య అంటే శ్రద్ధ అనేటువంటిది పత్ని అన్నాడు.
శ్రద్ధ అనే పత్నితో కూర్చుని యజ్ఞం చేయాలి. పత్ని లేకుండా యజ్ఞం చేసే అవకాశాలు లేవు కదా. అట్లా అంతర్యాగం అనేది కూడా, అంతర్యజ్ఞం జ్ఞానయజ్ఞం చేసే విషయంలో కూడా ఏముండాలని చెప్పనంటే శ్రద్ధ అనే పత్నితో చేయమంటాడు. ఆ శ్రద్ధ ఉన్నప్పుడే నువ్వు విషయాన్ని శుద్ధంగా వింటావు, సాధన కూడా బాగా చేసే అవకాశము ఏర్పడుతుంది. అన్ని కార్యములు కూడా సక్రమంగా అన్ని విధానాలుగా చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి శ్రద్ధ ఉన్న చోట శ్రవణం బాగా చేస్తాడు, శ్రద్ధ ఉన్న చోట వాడి సాధన కూడా బాగా చేస్తాడు. శ్రవణం చేయాలన్నా శ్రద్ధ ఉండాలి, సాధన చేయాలన్నా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధాభక్తి, శ్రద్ధాభక్తి గురువాక్యం పట్ల భక్తి, చెప్పే వాళ్ళ మీద గౌరవభావం అనేటువంటి దానిని భక్తి అని చెప్పని అంటారు. దైవం మీద భక్తి, గురువు మీద భక్తి, మాతృ మీద భక్తి, పితృదేవుని భక్తి, ఇవన్నీ భక్తి విధానం కలిగి ఉండాలి. శ్రద్ధాభక్తి. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యములు అనే పదం వాడుతూ ఉంటారు. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు అని చెప్పని అంటారు. జ్ఞాన భక్తి వైరాగ్య ప్రాప్తిరస్తు అని చెప్పనొచ్చుగా. జ్ఞాన భక్తి వైరాగ్య ప్రాప్తిరస్తు. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. కాబట్టి ఏంటంటే మనం జ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి ముందు భక్తి అనేటువంటి అంశము కూడా జీవితంలో కావాల్సి ఉంటుంది. భక్తి అనేది సార్వత్రిక సూత్రము. భక్తి అనేటువంటిది సార్వత్రిక సూత్రం. అన్నింటి యందు దీని యొక్క వ్యాపకత్వం ఉంటుంది. దేశం పట్ల పౌరునికి భక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, మాతృభక్తి ఉండాలి, పితృభక్తి ఉండాలి. అట్లనే ఆచార్యుల పట్ల విద్యార్థికి భక్తి ఉండాలి. శిష్యుని గురువు పట్ల గురుభక్తి ఉండాలి, పతి భక్తి ఉండాలి, సతీ భక్తి ఉండాలి. పరస్పరం ఉంటేనే కదా జీవితం సవ్యంగా నడిచేది. నీకు మాత్రం భక్తి ఉండాలి, నాకు భక్తి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నావు అనుకో, నాకెంత భక్తి ఉండాలి నీకు లేనప్పుడు ఆరంభం అవుతుంది అక్కడి నుంచే. కాబట్టి పరస్పరం ఇద్దరు కూడా అన్యోన్య భావాన్ని పెంపొందింపజేసుకోవాలని చెప్పానంటే ఆమె మీద గౌరవం ఈయనకి ఉండాలి, ఈయన మీద ప్రేమ ఆయనకు ఉండాలి. ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా, సమస్యలు లేకుండా నడిచిపోయే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి ఈ భక్తి అనేటువంటిది కూడా ప్రధానముగా ఉండేటువంటి యొక్క విధానము. స్వస్వరూపనుసంధానం భక్తిరీత్యభిధీయతే శంకరాచార్యుల వారు భక్తి విషయంగా ఆయన చెబుతూ స్వస్వరూపనుసంధానం భక్తిరీత్యభిధీయతే. భక్తి అంటే ఏమిటయ్యా అని చెప్పానంటే స్వస్వరూపాన్ని అనుసంధానం చేసేదానిని భక్తి అని చెప్పి అన్నారు. కాబట్టి భక్తి అంటే ఇవన్నీ కాదండి, స్వస్వరూప అనుసంధానం చేసే దాన్ని మాత్రమే భక్తి అంటారు, మిగతా వాటిలో భక్తిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని కొట్టేసావనుకో, గురుభక్తి పోయే, పితృభక్తి పోయే, మాతృభక్తి పోయే, జీవిత వ్యవహారం ఎట్లా ఉంటుంది అప్పుడేగా. పరమార్థంలో ఉన్న అంశం పరమార్థంగానే వాడుకో, అంతవరకే తప్ప ఇది కాదు అన్నావు అనుకో. మా నాన్న చెప్పాడు ఈ భక్తి కాదంటే అదే భక్తి అని చెప్పి అన్నాడు కాబట్టి పితృభక్తి గోవింద కొట్టేస్తాను అంటాడు. నీ మాట్లాడడానికి వాడు అన్ని సార్వత్రిక ఎక్కడెక్కడ ఉండాలో అంశం అక్కడెక్కడ దాన్ని పెట్టుకోవాలి తప్ప అది మాత్రమే ఇది కాదు అని చెప్పి అన్నావు అనుకో, వ్యవహారం పోతుంది. వ్యవహారము ఉన్నది నీకు, పరమార్థము ఉన్నది. వ్యవహారం నీకు బాగా ఉంటేనే పరమార్థంలోకి పోయే అవకాశం ఉంటుంది. వ్యవహారం కుంటుబడి పరమార్థంలోకి పోతావా? పోలేవు కదా. వ్యవహారం సకదిద్దుకోవాలి, పరమార్థాన్ని సాధించుకోవాలి. అందువల్ల ఈ రెండు పక్కల ఉండే విధానం కాబట్టి స్వస్వరూప అనుసంధానం భక్తి ఇది అభిధీయతే. కాబట్టి ఆ స్వస్వరూప అనుసంధానం చేసేటువంటి యొక్క విషయంలో మనస్సు అక్కడ నిశ్చలంగా నిర్మలముగా ఉండేటువంటి విధానం. భక్త్యాయుక్తో యోగ బలేన అని చెప్పినట్లుగా ఆ భక్తి భావన పెంపొందింపజేసుకోవాలి. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ బదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెటి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమ అని వేమనాచార్యుల వారు కూడా
భక్తికి ఒక నిర్వచనంగా ఆయన కూడా చెప్పుకొస్తాడు. శ్రీకర బ్రహ్మాకారుని. శ్రీ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. ఏమి మలిన సాత్విక అవిద్య అంతరించినప్పుడు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా అదే ఉంటుందన్నమాట. మలిన సాత్విక అవిద్య అంతరించాలి, శుద్ధ సాత్విక విద్య ఉదయిస్తుంది. అది మలిన సాత్విక అవిద్య అంతరించాలి అని చెప్పన్నట్లయితే మనస్సు హంసతో సంబంధం పడ్డప్పుడు మాత్రమే మలిన సాత్విక అవిద్య అంతరించే విధానం ఏర్పడుతుంది. హంస యొక్క ఆశ్రయం లేకుండా మలిన సాత్విక అవిద్యను జయించటం ఎవరి సాధ్యము కాదు. అందుచేత మనస్సు అనేది ఎప్పుడూ కూడా ఇంద్రియాలతో సంబంధం అనేటువంటి స్వాభావికంగా స్వతసిద్ధముగా ఉన్నది. కాబట్టి ఇంద్రియాలతో సంబంధం పడి శబ్ద స్పర్శాది విషయాల్లోకి పోయినంత కాలం మనలో మలిన సాత్విక అవిద్య పెరుగుతూనే ఉంటుంది. మలిన సాత్విక అవిద్యను విషయేంద్రియ సంయోగ వ్యవహారము ద్వారా తీసివేసే అవకాశాలు లేవు. మలిన సాత్విక అవిద్యను విషయేంద్రియ సంయోగము ద్వారా తొలగింపజేసే అవకాశము లేదు. ప్రవృత్తి మార్గము ద్వారా, ఇంద్రియముల యొక్క ఆశ్రయము ద్వారా, విషయేంద్రియ సంయోగముల ద్వారా లోన ఉన్న మలిన సాత్విక అవిద్యను అంతరింపజేసే అవకాశాలు లేవు. మరి ఆ లోన ఉన్నటువంటి యొక్క మలిన సాత్విక అవిద్యను అంతరింపజేయటము అని చెప్పనంటే నివృత్తి మార్గము అన్నాం. దాన్ని హంస యొక్క ఆశ్రయము. మనస్సు అనేది నివృత్తి మార్గములో పయనించాలి అని చెప్పనంటే హంస యొక్క ఆశ్రయాన్నే పొందాల్సి ఉంటుంది. మనస్సు నివృత్తి మార్గములో పయనించాలంటే హంస యొక్క ఆశ్రయాన్నే పొందాల్సి ఉంటుంది. ఇక్కడ నివృత్తి మార్గము, నివృత్తి అనే పదం వాడినప్పుడు ఏంటంటే ఈ మనస్సు అనేది ఎప్పుడూ కూడా ఇంద్రియాలతోనన్నా సంబంధం కలిగి ఉంటుంది, లేదా సంస్కారములు వాసనలతోనన్నా లేదా ఆలోచనలతోనన్నా సంబంధం కలిగి ఉంటుంది, లేదా అజ్ఞానంతోనన్నా సంబంధం పెట్టుకుని ఉంటుంది. ఇది మనస్సు చేసే పని. ఇంద్రియాలతోనన్నా సంబంధం పెట్టుకుంటుంది, వాసనలతోనన్నా సంబంధం పెట్టుకుంటుంది, అజ్ఞానంతోనన్నా సంబంధం పెట్టుకుంటుంది. ఇంద్రియాలతో సంబంధం పెట్టుకుంటే ఈ లోక వ్యవహారం సిద్ధిస్తుంది. వాసనలతో సంబంధం పెట్టుకుంటే స్వప్నావస్థ సిద్ధిస్తుంది. అజ్ఞానంతో సంబంధం పెట్టుకుంటే సుషిప్తావస్థ సిద్ధిస్తుంది. కాబట్టి దానికి మూడింటి యొక్క సంబంధాలు అనుస్యూతముగా ఉన్నాయన్నమాట. వాటికి క్షణకాలం కూడా గ్యాపు లేదు. అది ఇది ఇడిచిపెడితే అది, అది ఇడిచిపెడితే అది, అట్లా అనుస్యూతముగా గొలుసుగట్టుగా చేరి ఉన్నటువంటి విధానాలు తప్ప జాగ్రత్తకి స్వప్నానికి గ్యాప్ ఉందా? స్వప్నానికి సుషుప్తికి మధ్యలో గ్యాప్ ఏమైనా ఉందా? గ్యాప్ ఉంటే ఇంకో అవస్థ అవుతుంది. మళ్ళీ 5 అవస్థలు అవుతాయి అప్పుడు. లేదు, ఎమ్మటే రెండు అతుక్కుని ఉన్నాయన్నమాట. కమల పిల్లల్లాగా. ఇది తప్పిందంటే అది ఉంటుంది, అది ఇది ఉంటుంది. అందువల్ల అనుస్యూతముగా మనస్సు అనేది ఇంద్రియాలతోనన్నా విషయాలతో ఉంటుంది, లేదా వాసనలతో సంబంధం పడి ఆలోచనలతో ఉంటుంది, అజ్ఞానంతో సంబంధం పడి నిద్రానాన్ని ఆస్వాదిస్తుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఎప్పుడూ కూడా మనసు అనేది వీటితో సంబంధం పడి ఉన్న విధానము, ఆ మూడింటి యొక్క సంబంధం లేకుండా ఉన్నటువంటి స్థితి. ఆ మూడింటితో సంబంధం లేకుండా దాన్ని తెగదెంపులు చేయాలని చెప్పన్నట్లయితే ఉన్నటువంటి మార్గం ఒక హంస యొక్క మార్గమే. ఆ మూడింటి యొక్క సంబంధాలను తీసివేయాలంటే ఇంకొకటి లేదు ఇక నీకు మార్గం. హంసతో సంబంధం పెట్టావు అంటే ఆ 3 ఎడంగా ఉంటాయి అంతే. ఇక ఆ 3 ఎడంగా ఉంటాయి. అయితే వాటికి బలం బాగా ఉంది కాబట్టి మనల్ని ఏమరపాటులో పడేసి లాగేసుకుంటాయి. అలా కూర్చునే ఉంటాడు మొత్తానికి. ఆ తలకాయ వాలిపోయో, నడుములు తిరిగిపోయో, ఎక్కడెక్కడో మళ్ళా పడిపోయి ఉంటాడు. తీరా గమనిస్తే ఎంత దూరం అప్పుడు ప్రయాణం చేసింది ఇక తెలియబడుతుందో అని మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొచ్చి లాక్కొచ్చి మళ్ళా పెడతాం.
ఆ పెట్టిన సేపు అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఏదో కారణంగా ఏమరపాటు కలిగిస్తాయి అన్నమాట. ఏమరపాటు కలిగిస్తాయి, మళ్ళీ తీసుకుపోయి ఆడో పడేసుకుంటాయి. ఆ పని ఇది గమనించలేడు. తీరా చూసేసరికి అది ఎక్కడో మళ్ళీ పడి ఉంటుంది ఆ పని. ఎందువల్ల వాటి బలం బాగా ఉన్నది, ఎంతో కాలంగా వాటితో ఒక అనుబంధం పెరిగిపోయి ఉన్నది కాబట్టి, సాహచర్యం చేరిపోయి ఉన్నది కాబట్టి, స్నేహబంధం. హంసతో ఎక్కువ స్నేహబంధం ఉందా? ఇంద్రియాలతో, వాసనలతో, అజ్ఞానంతో స్నేహబంధం ఉందా? దోస్తు అనుక్షణం కూడా వాటితో బాగా సంబంధాలు పెరిగిపోయాయి కాబట్టి, అనుబంధములు బాగా బిగుసుకుపోయాయి కాబట్టి, అవి తీసుకొచ్చి పెట్టినా కానీ ఎమ్మటి ఏమవుతుందంటే వాటిల్లోనే మళ్ళీ పోయి విషయాల మీదన్నా పోయి పడి ఉంటుంది, ఆలోచనల మీదన్నా పోయి పడి ఉంటుంది, నిద్రలోనన్నా పడి ఊగులాడే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ మూడింటిని కూడా మనం తప్పించే విధానం రావటం అని చెప్పానంటే మన యొక్క ప్రయత్నం తీవ్రతరం చేయాలి. ఆ బలాల నుంచి మనస్సుని వేరు చేయాలంటే మన యొక్క ప్రయత్నం తీవ్రతరం కావాలన్నమాట. దాని తీవ్రతరం అని చెప్పని పదాలు వాడుతూ ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశము ఏర్పడుతుంది. లేదా కేవలం జీవితంలో స్వామి చెప్పారు కాబట్టి చేయకపోతే బాగా ఉండదేమో, స్వామి గారు మళ్ళీ ఏదైనా బాధపడతారేమో, ఒక అరగంట చేస్తే పోతుంది కదా స్వామి గారి తృప్తి కోసంగా, ఏమిరా బిడ్డ స్వాంతం మానేసావంటగా ఆ స్వామి అడుగుతారేమో అని చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఇది అట్లా కూర్చుని లేచామంటే స్వామి గారు కూడా చేస్తున్నాం మా బిడ్డ చేస్తున్నారు అనుకుంటాడు. కాబట్టి లాంఛనప్రాయంగా చేసుకుంటూ పోయావనుకో అట్లాగే పరిస్థితి ఉంటుంది. నీకు కలగాలి, నీకు రావాలి. భజతాం ప్రీతిపూర్వకం, ఇష్టపూర్వకముగా నువ్వు దానిని అనుష్ఠించేటువంటి తీవ్రత నీలో కలగాలి. అది ఆ తీవ్రత నీలో రావాలని చెప్పి అంటారు వాళ్ళు. ఏమి ఒక ఇంట్లో వాడు ఉన్నాడు, ఇంట్లో పూరిల్లు అని హట్టు గుడిసె పూరిల్లు, దానికి నిప్పు అంటుకుంది, బగబగా కాలిపోతూ ఉంది. వాడు మెలకు వచ్చింది. అప్పుడు వాడు ఈ ఆఫీసు లెక్కలు, షాపు లెక్కలు మొత్తం ముందేసుకొని ఎవడెంత ఇవ్వాలి, ఏ బ్యాంకులో ఎంత ఉన్నది, ఎవరెవరికి ఎంత పెట్టాం మనం లెక్కలు చూసుకుంటూ ఉంటాడా? కాలిపోతూ ఉంటే ఏం చేస్తాడు? బయటపడే మార్గం ఏమిటి? కిటికీ పీకేయాలా, తలుపులు బద్దలు కొట్టాలా, గోడ కోల్చాలా? ఎట్లా అయితే దాని నుంచి బయటపడటానికి ఎట్లా తీవ్ర స్థాయిలో వాడు చేస్తాడో ఆ తీవ్రత సాధన విషయంలో రాగలగాలి. ఒక పోతా ఉందిగా కాలాగ్ని కాలిపోతుంది, ఇల్లంతా దేహం అనే ఇల్లు కాలాగ్నికి కాలిపోతూ ఉందిగా. ఆ మృత్యువు కోసం మృత్యువు కూడా దండం పట్టుకుని కూర్చున్నాడు సమయం కోసంగా. ఎప్పుడైపోతుందో వీడికి పట్టుకుపోదామని ఒక పక్క ఆయన కూర్చున్నాడు. ఎన్ని ఉన్నప్పుడు ఏమి వైరాగ్యం అవలంబించి ఉన్నటువంటి వాడు కాలాన్ని ఏమరడు, అన్ని సమయాలను వాడు వాడుకుంటాడు. ఎప్పుడెప్పుడు సమయం ఆయనకి కలిసి వస్తుందో ఆ సమయమంతా వినియోగింపజేసుకుంటూ ఉంటాడు. అది ఆ సమయాన్ని ధ్యానములో బాగా వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం ఉన్నాం, రేపు మళ్ళీ బస్సుకు పోవాలనుకోండి, హైదరాబాదే బస్సు ఎక్కుతాం, 2 గంటలు జర్నీ, సీట్లో కూర్చుంటాం. మనకు సమయం కలిసి వచ్చింది. అక్కడ ఎటు పోయే అవకాశాలు లేవుక, బస్సు దిగి గమ్యస్థానం చేరిన దాకా ఊరుకుంటాడు వాడు. ఏమన్నా లోపల ఉన్నవాళ్ళు దిగుతామంటే కూర్చోంట సీట్లో 2 గంటలు తప్పనిసరి కూర్చోవాల్సిందే. అప్పుడేం చేయాలి? సమయం నీకుంది అక్కడ, 2 గంటల సమయం నీకున్నది. వీడేం చేస్తాడు? పక్కవానికి ఏం మాట్లాడేవి, నువ్వు గమ్మును కూర్చున్నావు, మాట్లాడేదన్నా నిద్రపోతున్నా లేపుతాడు. నిద్రపోతావు, మాట్లాడు, ఇవేం మూసిపోవటం లేదు. ఏం మాట్లాడాలరా?
మాట్లాడు. ఇప్పుడు ఆంధ్ర అంతా గందరగోళంగా ఉంది అక్కడ, అది మాట్లాడు. అమెరికా అంత గందరగోళం, అది మాట్లాడు. ఏమి లేకుండా లోపల ఎక్కడ ఉన్నాయి? అన్నీ ఉన్నాయిగా నీకు, చేసుకో, మాట్లాడు. 2 గంటల సేపు వీడు చెప్పేది వాడు వినాలి, వాడు చెప్పేది వీడు వినాలి. 2 గంటలు అయిపోయింది, గమ్యస్థానానికి చేరుకున్నాడు. ఇట్లా మన జీవితంలో భగవంతుడు మనకు ఇచ్చేటువంటి అవకాశాలు, సమయాలని మనం ఆ సమయాలను వాడుకోవచ్చు. సమయం వచ్చిందా వెంబటే మనస్సు అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. చెప్పేదే కాదు, మనం చెప్పిందాకా కాదు, రేపాడు కూర్చోవాలి. అపన్నాయి కళ్ళు అట్లా మూతలు పడిపోతాయి, అక్కడికి వెళ్ళిపోతాడు అంతే. వాడక ప్రాక్టీస్ వల్ల అట్లా వచ్చేస్తుంది అన్నమాట. అది మనకున్న సమయాలు మనము వాడుకునే విధానంగా చేసుకున్నట్లయితే ఎక్కడ ఉన్నా నీకు ధ్యానమే అనేది వచ్చేస్తుంది. ఆ విధముగా ప్రాక్టీస్ చేసినటువంటి వారికి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక నీకు మనస్సు ఉంటుందా అడగాల్సిన అవసరం లేదు, ఉంటుంది. అడగబోతుంది, ఎల్లవాడైపోయేది, ఉండాల్సింది. అది దానికి ఇష్టమై ఏర్పడుతుంది. ఇప్పుడు అంతకుముందు మనకిష్టమై మనం చేసిన విధానాలు, మనకిష్టమై చేసినప్పుడు దానికి ఇష్టం లేదు కాబట్టి అది పరుగులు చేస్తూ ఉంటుంది. దానికి ఇష్టం లేదు కాబట్టి పరుగులు చేస్తూ ఉంటుంది. మనం ఎట్లా పెట్టినా అది ఎక్కడో ఉపయోగం మనం కూర్చుంటుంది అట్లానే. ఎప్పుడైతే దాని అభ్యాసం మీద ఇక దానికి ఇష్టమైపోతుంది. ఇది దానికి ఇష్టమైపోయినప్పుడు నీకు ఆటోమేటిక్గా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అదే వెళ్ళిపోతుంది ఆ పని. అదే రావాలన్నమాట. అది వచ్చినప్పుడు ఎక్కడ కూర్చున్నా ధ్యానమే. భోంచేస్తూ ఉన్నా ధ్యానంలో ఉంటావు, నడుస్తూ ఉన్నా కూడా ఆ గమనికలో ఉంటావు, బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నా కూడా ఆ గమనికలో ఉంటావు. డ్రైవింగ్ ఉన్నాడు, వాడు చేసుకుంటాడు, మనకెందుకు? డ్రైవింగ్ చేయాలంటే నిఘా పెట్టకూడదు, అప్పుడు ప్రమాదం కదా. జపం చేసుకోవచ్చు కావాలండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ చేసుకోవచ్చు, మంత్రం చేసుకోవచ్చు మనసు లోపల. కానీ శ్వాసను గమనిస్తూ చేయాలంటే మనసు 2 పనులు చేయలేదు ఒకసారి. శ్వాస హార్డ్ వర్క్, అది జపం అనేది కొంచెం తక్కువలో ఉండే వర్క్ అన్నమాట. అందుచేత ఆ పనుల్లో చేసే అవకాశం లేదు. ప్రమాదం గల స్థాయిల్లో దాన్ని పక్కన పెట్టాలి. భోంచేస్తూ ఉన్నావు, ప్రమాద స్థాయి ఉంది, గమనికలో భోంచేసుకుంటూ ఉన్నావు, ఈ ప్రమాదాలు ఇవన్నీ కూడా. అక్కడ మాత్రం మనసుని డ్రైవింగ్ మీదే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మనకు ధ్యానం యొక్క విషయంలో మనం జాగ్రత్తలు వహించినట్లయితే ప్రత్యేకంగా మళ్ళా దర్భసాప వేసి, జింకశలమం వేసి, తెల్ల వస్త్రం వేసి, పద్మాసనం వేసి, చినుముద్ర దాలిసి, 2 కళ్ళు మూసుకొని పద్దాక అవసరంలా నీకు లాంఛనప్రాయంగా ఇంట్లో పెట్టుకుంటావు అంతే. బయటికి పోయావు ఎక్కడికో, అక్కడ కొంచెం గంట సేపు నీకు ఖాళీ వచ్చిందనుకో, లేదా పార్కులో కూర్చున్నావు, గంట సేపు ఖాళీ వచ్చింది, ఇక్కడ దర్భసాప లేదు, జింకశలం లేదు, తెల్ల వస్త్రం లేదు అనుకో, అది నీకెందుకు? ఎక్కడ అక్కడ కూర్చున్నావా సోఫా మీద ఎక్కడన్నా, అక్కడే కూర్చోవన్నా, అట్లా మనసు పెట్టేసేసి. ఇంటికి పోయావనుకో, ఏదైనా మాట్లాడాల్సి ఉంటుంది, మాట్లాడు. ఏం మాట్లాడాలి? అధిక మాటలు పెట్టుకోమాక. సమయం ఉంది కదా, ఏం మాట్లాడకపోతే అలేమనుకుంటారేమో, మాట్లాడటం ఆరంభం చేసావు అనుకో, ఆ మాటల్లో కాస్త ఏదైనా అనరాని మాట వచ్చిందనుకో, ఎవరో నా ఇంటికి నువ్వు వచ్చి నన్ను అంటావంటే గొడవ ఆరంభం అవుతుంది. మనం మాట్లాడే మాటలు అన్నీ కూడా ప్రీతికరంగా రావు, అనాలోచితంగా ఏదో మాట వచ్చి పడుతుంది. ఆ పని పడిన తర్వాత దాన్ని పీక్కోలేక లాక్కోలేక అవస్థపడాలి. చివరికి ఏమైపోతుంది, నువ్వు మా ఇంటికి రామాకిక, ఈసారికి ఏదో వచ్చావు తప్ప మర్యాదగా వదిలిపెట్టేస్తున్నాను, మళ్ళీ రామాక అంటాడు వాడు. ఎందుకు అనిపించుకోవాలి? ఎందుకు మాట్లాడాల్సి? ఏం అవసరం మాట్లాడటానికి? సమయం వాడుకో, ప్రశాంతం ధ్యానం చేసుకో. అనేది మాట్లాడిస్తే మాట్లాడు. మనం చాలా వరకు వాక్కుల వల్ల ప్రమాదాలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యం అప్రియం. వేదంలో చెప్పే మాట. సత్యం బ్రూయాత్, సత్యం పలుకు. ప్రియం బ్రూయాత్, మాట్లాడే మాట పక్కవాడికి ఎట్లా ఉండాలంటే వినటానికి ఇనుసొంపుగా ఉండాలి. ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యం అప్రియం. సత్యమే కావచ్చు కానీ అది అప్రియమై ఉంటే వాడికి, వినేవాడికి ఆ మాట మాట్లాడమాక. న బ్రూయాత్, సత్యం అప్రియం. అది సత్యమే ఉండవచ్చు, మాట్లాడమాక అన్నాడు. ఇంటికి పోయావు,
అమ్మగారు అయ్యవారు ఉన్నారా అంటాడు. అయ్యవారా ఉన్నారంటే దాంట్లో తప్పే ఉంది. దాంట్లో మీ వారు ఉన్నారా అనవచ్చు, మిస్త్రీ వారు ఉన్నారా అని చెప్పి అనవచ్చు, యజమాని ఉన్నారా అని చెప్పని అనవచ్చు. మీ మొగుడు ఉన్నాడంటే సత్యం కాదా? నబ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమై ఉన్న పదాలను కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. తప్పే మౌడు కాదా? పదాలు కొన్ని ఉన్నాయి, ప్రమాదం ఇచ్చి పెట్టే పదాలు ఉన్నాయి. నేను మాట్లాడిన మాట తప్పే ఉందయ్యా, మొగుడాక ఆయన ఉన్నాడని పడిగాను అంటాడు. అరే తలకాయ లేని వాడా, ఏ మాట మాట్లాడా, ఏమన్నా మాట్లాడకూడదు, నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? అందువల్ల జీవితంలో మనం మాటల వ్యవహారాలు కూడా ఎంత తగ్గించుకుంటే అంత శ్రేయస్సు, అంత ప్రమాదం ఒడ్డున పడతాము. మాటలు కూడా ఆచితూచి వడగట్టి మాట్లాడగలిగితే గౌరవం నిలబడే అవకాశాలు ఉంటాయి. అసలు ఎందుకు మాట్లాడలే నువ్వు? నీకు లేదా సాధన? నీకు పెద్ద పని ఉందిగా, తక్కువ పని అదేమన్నా నీకు? అన్ని పనులకు మించిన పని ఇది, ఎవడు చేయలేని పని ఇది. మనుష్యానాం సహస్రేషు, 1000 మంది కూడా దండం పెట్టి వెళ్ళిపోయిన పని ఇది. అది ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు ఆ పని. కావాల్సినంత పని నువ్వు పగలు చేసినా తరగన పని, రాత్రి చేసినా తరగని పని. ఒక జన్మకు అయ్యే పని కాదు, బహూనాం జన్మనామంతే అద్భుతున్నది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం సహమాత్మా దుర్లభ. అనేక జన్మలుగా ఉన్న పని, అంత పని పెట్టుకుని నువ్వు ఎందుకు ఈ పనులు? నీకు చిల్లర పనులు, కాలక్షేపణ పనులు పెట్టి మనసు పెట్టేసి ఎవరైనా ఇట్లా మాట్లాడబోతాడు అనుకోండి, అయ్యో ప్లీజ్ ఓ సెకండ్ ఆగు, ఏం మాట్లాడబోతున్నావు? లేదా లోకం తెలుసా ఆయన గురించి నీకు? ఫలానా గ్రామం తెలుసా? అది నాకు అవసరం అలా, నీ విషయం నాకు చెప్పేదన్నా ఉంటే నా సహాయం నీకేం కావాలా అది చెప్పు, అంతవరకే. ఆ సుబ్బయ్య, వెంకయ్య, ఎల్లయ్య, పుల్లయ్య నాకెందుకు? ఎప్పుడు చూసిందే లేదు. ఆరంభం చేస్తాడు. మీకు మొహమాటానికి మనం ఏం చేయాలంటే హింటూ, కొంతమంది మనం కాదనలేము. మొహమాటం, వాడు పెద్దవాడై ఉంటాడు, రాజకీయ నాయకుడే ఉంటాడు, సొసైటీలో పలుకుబడి ఉన్నటువంటి వాడు అవుతాడు. మాట్లాడుతుంటే ఇక్కడ గమ్మున కూర్చోవాలి చేతులు కట్టుకుని, వద్దామంటే చెప్పడానికి అవకాశం లేదు. మనం ఏందామంటే మనకు సంబంధించిన అంశం కాదు. ఎప్పుడు మనకు పరిచయం ఉందా వాడేమన్నా, ఆ పరిచయం కూడా లేదు. వాడి గురించి చెప్పడం ఆరంభం చేస్తాడు. 2 గంటలు 3 గంటలు తలకాయ తినేస్తాడు. ఇష్టం లేకపోయినా కష్టం తగిన ఊం కొట్టి చేయాల్సి వస్తుందన్నమాట. వీలే వరకు ధైర్యం ఉండగలిగితే, స్వామి నాకు ఆ విషయాలు వద్దు, ఏదన్నా ఉంటే నీ విషయం చెప్పండి, నాకు నేను వింటాను. నా గురించి ఏమైనా చెప్పండి, ఏమైనా చేయాలేమో నేను వింటాను. సంక్షిప్తంగా కట్ చేసి పారేయాలి అక్కడ మాటలు. ఎంతంత నువ్వు కట్ చేయగలిగితే నీకు అంతంత సమయం నీకు దొరుకుతుంది. మనస్సు కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవలు? వాక్కుల వల్ల గొడవలు వస్తాయి, చూపుల వల్ల గొడవలు వస్తాయి, అన్ని గొడవలు తెచ్చిపెట్టే వ్యవహారాలు. నీకు పెద్ద పని ఉందా? నీకు ఏమి వచ్చింది? దేహం పోయిందా అంటే గోయిందా. పరిస్థితి ఏమిటి? తర్వాత పరిస్థితి ఏమంది? మానవ దేహం కలిగి ఉన్నాము. ఇది కాస్త కాలక్షేపాలతో, ఆటపాట్లతో, బొమ్మలాటలతో, ఇమాటలతో, వీటిలతో గడిపేసుకున్నావు. ఈ దేహం కాస్త పోయి తర్వాత ఏం చేయాలి? ఎడబడి ఆడవాళ్ళ బల పోయి ఏ పశువులో పడతావు, ఏ పశువులో పడతావు, మృగంలో పడతావు. వచ్చిందిగా ఆల్రెడీ నీకు. ఇది రావడానికి నీకు ఎంతకాలం పట్టిందో. ఇంతకుముందు నీకేం తెలుస్తుంది? ఏ జీవుల్లో పడ్డావు, ఏ జీవుల అవస్థలు పడ్డావు తెలియదుగా. ఎట్లాగో ఇది ప్రాప్తించింది వర్తమాన కాలం. అయ్యా ఇప్పుడు కాదులే, జన్మలో నాకు అయ్యే అవకాశాలు రాబోయే జన్మ అని చెప్పి అంటున్నావు కదా, ఆడ సావకాశంగా చేసుకుంటాలని చెప్పి అంటావు అనుకో. ఒకవేళ అక్కడ కూడా మానవ దేహం వచ్చినా ఇదే పరిస్థితి, అక్కడ కూడా నీకు
ఆ పూట నీకు ఈ లక్ష్మయ్య గారి పూట నీకు లభ్యం కావద్దు, ఈ సోహం భావధ్యానం నీకు లభ్యం కావద్దు, ఆ పూట ఏకస్థా నిరప లభ్యం కావద్దు, బ్రహ్మాండ విషయాలు నీకు లభ్యం కావద్దు. ఈ సాధన చెప్పేది అప్పుడెవరు నీకు ఈ విషయం అప్పుడు జ్ఞాపకం ఉంటుంది, నీకు సంస్కారం లోపలేదో ఉంటుంది, లాగుతుంది ఆ వైపు. కానీ ఇదే చెప్పేవాళ్ళు నీకు కావాలి కదా. కనుక ఉన్న అవకాశాలను మనం చేతులారా జారబిడుచుకుంటూ ఉన్నాం. సమయాన్ని చాలా మనం వ్యర్థం చేసుకునే విధానంగా గడిపేసుకుంటూ ఉన్నాం. మనకు చాలా సమయాలు మధ్య మధ్యలో ఉన్నాయి. వ్యవహారం ఉండవచ్చు, వ్యాపారం ఉండవచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, ఇంట్లో అమ్మగారులకి వంట పనులు ఉండవచ్చు, ఇంకేవో పనులు ఉండవచ్చు. ఆ పనులు కాగా మధ్య మధ్యలో నీకు చాలా గ్యాపులు ఉన్నాయి. నా గ్యాపులు వాడుకోవచ్చు, సమయాలు వాడుకోవచ్చు. వ్యర్థముగా వాక్కులతో వ్యర్థ కాలక్షేపాలు లాంటివి పెట్టుకుని కాలాన్ని వృధా పుచ్చుకునే అవసరం మనం చేసుకునే విధానం అవసరం ఉంది. వీలే వరకు ఆ కట్ చేసుకోగలిగితే మనం మన యొక్క మనస్సుని ధ్యానం వైపు తిప్పుకుని అట్లాగే మనసును ధ్యానంలో ఉంచుకునే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ విధముగా మనసు అనే దానిని హంసతో అనుసంధానం పెట్టుకునే పని బాగా అభ్యాసం చేయాలి, పలుమార్లు అభ్యాసం చేయాలి. అభ్యాస యోగయుక్తేనా పరమాత్మ అంటాడు. కనుక అభ్యాస బలముతోనే మనసును మనం జయించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ శివాశ్వత అనుసంధానం పెట్టేటువంటి విధానం అనేటువంటి యొక్క అభ్యాసం బాగా స్వాభావికముగా వచ్చేంతవరకు నువ్వు చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ మనసు అనేది ఇంద్రియాలతో పోయే విధానం స్వాభావికమైపోయింది కాబట్టి సునాయాసముగా పోతుంది. ఆలోచనలతో పోయే విధానం ఒక స్వాభావికత ఏర్పడిపోయింది కాబట్టి సునాయాసముగా పోతా ఉంది. అజ్ఞానంలో మునక వేసే విధానం స్వాభావికత వచ్చేసింది కాబట్టి అక్కడ నీకు ఇబ్బందులు అనిపించట్లేదుగా ఏమి. ఇప్పుడు ఇంట్లో పనులు చేస్తున్న ఆలోచనలే, భోజనం చేస్తున్న ఆలోచనలే, వంట చేస్తున్న ఆలోచనలే, ఇట్లా చేస్తున్నామని చెప్పినట్టు నీకు ఆయాసం ఉందా? ఎందువల్ల లేదు? అనుస్యూతముగా చేస్తున్న ఆలోచనలు అని చెప్పినంటే ఎక్కడ ఏమైపోయింది? అది అభ్యాస స్థాయిలో అది లేదు. అభ్యాస స్థాయిలో నీకు శ్రమ అవుతుంది. అది అభ్యాస స్థాయి నుంచి దాటి స్వాభావిక స్థాయికి వెళ్ళిపోయింది అన్నమాట. స్వాభావిక స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి నీ పనులు నీవు జరిగిపోతూ ఉన్నాయి. దాన్ని బట్టి అది ఆలోచనలు చేసే విధానం అనేటువంటి దాంట్లో వచ్చేస్తూ ఉన్నది. అందువల్ల ఎట్లయితే మనసు అనేది మన యొక్క ప్రయత్నం లేకుండానే స్వాభావిక విధానాలుగా ఆలోచనలు చేసే విధానం వచ్చేసేసిందో అలాంటి ఆ స్వాభావికతను నీవు హంసతో ఉండే విధానాన్ని నువ్వు తెచ్చుకోవాలి. ఆలోచన రహితముగా ఉండేటువంటి విధానాన్ని నీవు స్వాభావిక స్థాయిల్లోకి తెచ్చేసుకోవాలి. అనగా స్వాభావిక స్థాయిల్లోకి వచ్చేసిన తర్వాత ఉన్నదే ఇక నువ్వు చేయమన్నా అది చేయదేక, దానికి నొప్పి. నేను ఆలోచించవే అని చెప్పి అన్నా అనుకో, నాకే అవసరం ఆలోచన చేసేది, నువ్వు ఆలోచన కావాలి, నాకు అవసరం లేదు, నేను గమ్మును కూర్చుంటా. వ్యవహారం పర్ఫెక్ట్గా ఉంటుంది, దాంట్లో లేదు. ఏ వ్యవహారం చేసినా శుద్ధంగా ఉంటుంది, మాట్లాడినా శుద్ధంగా ఉంటుంది, వ్యవహారం చేసినా శుద్ధంగా ఉంటుంది. ఆ చేసే వ్యవహారాలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటాయి, ఎంతవరకు మాటలో అంతవరకే ఉంటాయి అన్నమాట. కనుక అది ఆ ధ్యానం యొక్క అంశం అనేటువంటిది స్వాభావికత అనేది వచ్చినప్పుడు వాళ్లకు ధ్యానమే, ఇంకా ధ్యానం ప్రత్యేకంగా చేయటం అనేది అవసరంలో వాళ్ళకే కాదు. కూర్చున్నావు అనుకో, ధ్యానమే నీకు వచ్చేస్తుంది, ధ్యానం అయిపోతుంది. మనం అంటూ ఉంటాం, మేము స్వామి మేము ధ్యానం చేస్తూ ఉన్నామండి, మనసే ఉండలేదు అనేటువంటి యొక్క మాట. మనం ధ్యానం చేసేటువంటి వాళ్ళని 100 మందిని కూర్చోబెట్టి అడగమని చెప్పనంటే ఎంతమంది నుంచి ఈ మాట వస్తుంది? 100 మందిని కూర్చోబెట్టి ధ్యానం చేసే వాళ్ళని ఏమి అడిగితే, స్వామి మేము కూర్చుంటున్నామే తప్ప మాకు ధ్యానమే కుదరట్లేదండి అనేవాళ్ళు ఈ 100 మంది ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు, అంతేనా? ఒక 5 మంది ఉంటారు, మిగతా 95 మంది కారణం ఏంటంటే ధ్యానం చేసేటువంటి యొక్క విధానం వాళ్ళల్లో అది ఒక లాంఛనప్రాయంగా వాళ్ళు గ్రహించి ఉన్నారే తప్ప మరి జీవితంలో నిత్య జీవితంలో ఒక ధ్యాన ఒరవడి, నిత్య జీవితమే ఒక ధ్యానముగా మలిచిన వాళ్ళు విధానం కాదు. ఉదయం లేచాం, స్నానం చేసాం, కాసేపు ధ్యానం చేస్తాం, ఒక దర్భసాబ్దం వేసుకొని అట్ట పెట్టుకుని ఒక అరగంట పెట్టుకుంటాం, టైం పెట్టుకుంటాం, ఒక అరగంట ఒకసారి
ఇక అరగంటలో కూడా సతాయిస్తూ ఉంటాయి లోపల. లేచి చూసుకుంటూ ఉంటాడు, ఇంకా పావుగంట ఉంది కదా అని మళ్ళీ అనుకున్నాడు కాబట్టి అరగంట అని చెప్పేసి అని ఇంకా పావుగంట సేపు కూర్చోవాలి. కూర్చున్నావు కదా పావుగంట. ఈ విధంగా నువ్వు దానికి ఒక టయాన్ని కేటాయించుకుంటూ ఉన్నావు. ఆ అది కాదు, అది చేయలే, లాంఛనప్రాయంగా చేయలే. ఎక్కడెక్కడ నీకు సమయం దొరుకుతూ ఉంటుందో ఆ సమయం అంతా నువ్వు ధ్యానం యొక్క అంశముగానే నువ్వు లాక్కు రాగలిగితే ఆ తర్వాత అదే నేను లాక్కుపోతుంది. ముందు నువ్వు దాన్ని లాక్కు రాగలిగితే ఆ తర్వాత మనస్సే నిన్ను ధ్యానంలోకి అదే లాక్కుపోతుంది. అక్కడ నీ యొక్క ప్రమేయం లేదేక, నీ ప్రయత్నం లేదు, తెలియకుండానే అది అట్లాగా. చండామార్కులు అడుగుతారు, ఏరా నాయనా మా దుంపలు దంచమాకరా, మాకు ప్రమాదం వస్తుందరా, మీ తండ్రికి ఇష్టం లేదు, ఈ పని చేయమాక, ఈ ధ్యానం చేయమాక, ఈ మాటలు మాట్లాడమాక, మేము ఏది మాట్లాడామో అదే మాట్లాడు, మేము ఏది చెప్పామో అదే చెయ్యి అని వాడు గడ్డం పెట్టుకుని మాట్లాడతారు, బతుకులాడతారు వాడికి. ఎవరితో? ప్రహ్లాదుడితో. త్రిప్పకుమన్న మా మతము దీర్ఘములైన త్రివర్గ పాఠములు మేము మును చెప్పిన రీతిగా అని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్ అని వాళ్ళు బతుకులాడతారు. ప్రాణాలు పోతేరా, మేము బాగా నేర్పామని చెప్పినంటే మాకు అగ్రహారాలు ఇస్తాడు, మాకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పడతాయి, సన్మానాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఎట్లా చెప్పామనుకో అగ్రహారాలు కాదు మాకు సవాలు. ఆయన అన్నాడు, నన్నేం చేయమంటావయ్యా, ఎట్లయితే ఇను అయస్కాంతం అయస్కాంతం వైపుకి సూదులు పోతా ఉన్నాయో నా మనసు అట్లా పోతా ఉందో నన్నేం చేయమంటావు. ఇప్పుడు అది నా చేతుల్లో ఇప్పుడు లేదేక, నేను ఇప్పుడు దాని చేతిలో ఉన్నా, నేను దాని చేతిలో ఉన్నా, అది నా చేయి దాటిపోయిందే. కానీ ఎట్లా అయస్కాంతం వైపుకు పోతూ ఉంటాయో సూదులు, అట్లా నా మనస్సు ఆ పరంపదంలో పోతూ ఉంది అని చెప్పి అంటాడంటే కారణం ఏమిటంటే అది అభ్యాస బలం. ఆ బలం ఉంది కాబట్టే వానికి శ్రమ లేదేక, అట్లా ఉండిపోతుంది మనసు, ధ్యానంలో ఉండిపోతుంది. కాబట్టి అలాంటి స్థితిని మనం సంపాదించుకునే విధానాలలో శ్వాస అనేటువంటిది చాలా ఉపకరించేటువంటి యొక్క స్వరూపం. శ్వాసనే ఆశ్రయించాలి. అదొక్క మార్గమే సాధకుడికి గమ్యానికి మూలమై ఉన్నటువంటి యొక్క విధానము. రెండోది ఏంటంటే స్వామి చెప్పిన మాటల్లో ఆ శ్వాస అనేటువంటిది ఆ స్థలం ఈశ్వర స్థలం. కూటస్థ అక్షర ఉచ్యతే. కూటస్థుడు స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తేజస్సుడు, కారణదేహము సుషిప్త అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తుర్యము కూటస్థుడు. కూటస్థ అక్షర ఉచ్యతే. క్షరుడు జీవుడు, అక్షరుడు ఈశ్వరుడు. ఇది జీవుని స్థలం, ఇది ఈశ్వర స్థలం. అందుచేత ఆ ఈశ్వరుడు ఉన్నటువంటి యొక్క దాంట్లో మనస్సు పెట్టావు అంటే నువ్వు ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నట్లు. ఎందుకంటే ఆ శ్వాస అనేది ఈశ్వరుని చేతిలో ఉన్నది. ఆయన పశుపతి అన్న, పశూనాం జీవానాం అధిపతి పశుపతి. కాబట్టి సమస్త దేహాలు పశువులైతే ఆ పశువుల్ని ముకుత్రాడు పట్టుకొని శ్వాసను పట్టుకుని దేహాలని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ శ్వాస అనేటువంటిది పరమేశ్వరుని యొక్క చేతిలో ఉన్నటువంటి పగ్గం. శ్వాస అనేది పరమేశ్వరుని యొక్క చేతిలో ఉన్నటువంటి ముకుత్రాడు పగ్గం అన్నమాట. ఆయన చేతుల్లో శ్వాస ఉన్నది. నీ చేతుల్లో శ్వాస పెడితే ఏమవుతుంది పరిస్థితి? నీ చేతిలో శ్వాస పెడితే నా చేతులు ఎందుకు శ్వాస? నీ శ్వాస కదా, నీ ఊపిరి కదా, నీ బతుకు కదా, నీ జీవనం కదా, నువ్వే పట్టుకో. నీకు అప్పచెప్పేస్తే శ్వాసనే ఆడిస్తావా? ఎంతసేపు ఆడిస్తావు? గంట సేపు ఆడిస్తావు, ఓ పూట అంతా ఆడిస్తావు. రాత్రి ఏం కావాలి పరిస్థితి? అట్లా పడుకున్నావా అంటే పడుకోవడానికి అంతేగా, లేచేది లేదు. కనుక అది నీ చేతికి ఇవ్వాల. నీ చేతికి ఏమి ఇచ్చాడు? ఇంద్రియాలను ఇచ్చాడు. వాడుకో, కంటితో చూసుకో, చెవితో వినుకో,
వాక్కుతో మాట్లాడుకో, కాళ్ళతో నడుచుకో, చేతులతో ఇచ్చి పుచ్చుకో, నీ చేతికి ఇచ్చేసాడు. నువ్వు వాడుకొని చెప్పు వాడుకుంటావు, వాడుకునే విధానం లేకపోతే లోన పడేసుకుంటావు, కాసేపు సుషిప్త అవస్థలో లోన పడేసుకుంటావు, మళ్ళా తీసుకుని మళ్ళా నువ్వు వాటిని వాడుకుంటూ ఉంటావు. అట్లాగా వాటిల్లాగా ఈయన శ్వాస నీ చేతికి ఇవ్వాల. నీ చేతికి ఇస్తే ఏం చేసుకుంటావు? ఆ పూట పోయి ఉంటావు. అందుచేత అది ఆయన చేతిలో పెట్టుకున్నాడు, ఇవన్నీ కూడా నీ చేతిలో పెట్టాడు, వాడుకోరా అని చెప్పేసి అని. అందుచేత పరమాత్మ యొక్క చేతిలో శ్వాస ఉన్నది కాబట్టి నువ్వు శ్వాసను ఆశ్రయించావంటే పరమాత్మను ఆశ్రయించినట్లే. అక్కడే ఆయన ఉన్నాడు, ఆ శ్వాస కాడే ఆయన ఉన్నాడు, పట్టుకుని కూర్చున్నాడు. ఎప్పుడు నువ్వు శ్వాసని ఆశ్రయించి ఉంటావో నువ్వు పరమాత్మ దగ్గర నువ్వు ఉన్నట్లు అవుతుంది, పరమాత్మ సాన్నిధ్యంలో ఉన్నట్లు అవుతుంది. అది మహాకారణమగు జ్ఞానమగు హంస ఉన్నటువంటి శ్వాస ఉన్నటువంటి యొక్క స్థలములో నువ్వు గనక కూర్చున్నావు అంటే నువ్వు ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నట్లు. దీన్నే మహాత్ములు సోహంభావేన పూజయేత్. సోహంభావ పూజాన దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞానిర్మాల్యం. సోహంభావేన దేహమే దేవాలయం అయితే ఆ దేవాలయంలో ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుడు బ్రహ్మమే దేవదేవుడైతే ఆ దేవదేవుణ్ణి ఆరాధించేటువంటి యొక్క ఆరాధనా విధానము హంస యొక్క ఆశ్రయంలో ఉండటమే అది ఈశ్వరారాధన అన్నమాట. మరి ఆ ఈశ్వరారాధనలో ఉన్నప్పుడు మేము మరి షోడశోపచారాలుగా పరమాత్మను పూజించాలి కదా. అర్ఘ్యో పాదో ప్రక్షాళయామి, హస్తో ప్రక్షాళయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, నైవేద్యం నివేదయామి, చామరం ఈచయామి, నృత్యం వేసయామి, నృత్యం గానం గానయామి అని చెప్పాలి కదా. ఎన్ని సావయవిగా ఉన్నటువంటి ఆ ఉపాసన విధానాలలో ఉండే విధానం తప్ప అవి నిరవయవి. ఈశ్వరుడు నిరవయవి. హస్తో ప్రక్షాళయామి, పాదాలు ఉంటాయి, హస్తాలు ఉంటాయి ఆయనకి. అవన్నీ లేకుండా నిరవయవిగా ఉన్నటువంటి స్వరూపం అనేటువంటి భావన కలగటానికే లోకములో మీకు శివాలయాలలో లింగాన్ని పెట్టేసేసారు. రామాలయంలో రాముని పెడతారు, విష్ణు ఆలయంలో విష్ణువుని పెడతారు, అమ్మవారి ఆలయంలో అమ్మవారిని పెడతారు, అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామిని పెడతారు, ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి పెడతారు, శివాలయంలో శివుని పెట్టాలిగా, లింగాన్ని పెట్టారు. కారణం ఏంటంటే నిరవయవి. సర్వేశ్వరుడు సర్వాంతరయామి అందరి హృదయాలలో ఉన్నట్టు. ఈశ్వర సర్వభూతాన వృద్దేశే అర్జున తిష్టది. సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఈ యొక్క సర్వేశ్వరుడు అందరి యందు కూడా ఆయన ఆ యొక్క ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ ఈశ్వరుడు నిరాకారగా అవయవరహితముగా నిర్వికారముగా ఉన్నటువంటి విధానములో ఆయన్ను మనం సేవించే విధానం ఏంటని చెప్పనంటే నిశ్చలముగా ఆ శ్వాసతో కూర్చోవటమే ఆయన్ని సేవించటం. నిశ్చలముగా ఉండటమే అది భగవదారాధన. పూజ చేయ పూజారి తానాయే, పూజ్య వస్తువెన్న పొవిన తానే. ఎడ పూజ చేయి ఎలా దిక్కుల తానే నేను నేనే తాను వేమ అంటాడు వేమనాచార్య. పూజ చేయ పూజారి తానాయే. ఎప్పుడైతే ఆ యొక్క హంస యొక్క ఆశ్రయంలో ధ్యానంలో మనసును పెట్టి ఆడే కూర్చో, ఆడ పోకూడదేక, ఎటు పోకూడదు. ఏమాత్రం కదిలేవా అని చెప్పనంటే ఇంద్రియాలు లాగేస్తాయి, ఏమాత్రం మనకు ఏమారావంటే ఆలోచన లాగేస్తాయి, ఏమాత్రం టచ్ అయ్యావంటే అజ్ఞానం లాగేస్తాం. ఈ పక్క జరిగావా ఇంద్రియాలు లాగేస్తాయి, ఆ పక్క జరిగావా వాసన లాగేస్తాయి, ఆ పక్క జరిగావా అజ్ఞానం నిద్రలోకి పడేస్తుంది అన్నమాట. కొంచెం మెదిరే అవకాశాలు లేవు అన్నమాట. అట్లాగే కూర్చోవాలి. ఆ కూర్చునే విధానంగా ఉన్నప్పుడు దానిని ఈశ్వరారాధన అని చెప్పి అన్నారు. ఆ ఈశ్వరారాధనలో ఉన్నటువంటి వారికి మాత్రమే మలిన సాత్విక అవిద్య అంతరిస్తుంది, శుద్ధ సాత్విక విద్య ఉదయిస్తుంది. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అసునతే. కాబట్టి అవిద్య ద్వారా ఈ దేహంలో దాడుతున్నాడు, అవిద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందుతున్నాడు. కాబట్టి ఆ విధముగా ఏర్పడేటువంటి యొక్క ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి యొక్క దానిని
ఇక్కడ వేమనాచార్యుల వారు శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగా మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించేడి నిరంతరంగా లోన ఉన్నటువంటి యొక్క పరమాత్మను సోకి హంస బయటికి వస్తూ ఉంది. పరమాత్మ వద్దకు పోయి ఈ శ్వాస బయటికి వస్తూ ఉంది కాబట్టి ఆ శుద్ధ బ్రహ్మమును సోకి సంచరించేటువంటి యొక్క శవల బ్రహ్మాత్మ శ్వాస సోకి నటించేది జ్ఞప్తిని ఆ జ్ఞప్తి ఎప్పుడూ కూడా ఉండాలి. ఆ శ్వాసనే గమనిస్తూ ఉన్నటువంటి యొక్క జ్ఞప్తి ఉండాలన్నమాట. పాకముగని దాటువాడు భక్తుడు వేమ. ఆ పరిపక్వత ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? స్థూల దేహము సుస్థిరంబుగనుండు, సర్వేంద్రియములు ఉపశాంతి పొందు, సన్మనఃపవనములు చంచలింపకయుండు, కామాది శత్రువర్గము నశించు. ఏమొస్తుంది? సమగూరు. ఈ విధముగా ఆ పరిస్థితి ఆ యొక్క విధానం అంతా కూడా లోపల వచ్చేస్తుంది. కాబట్టి పాకముగని దాటువాడు ఆ పరిపక్వ అనుభవ విధానం అంతా వస్తుంది. కాబట్టి దాటి ఆ బ్రహ్మములో చేరిపోయే విధానం రావటమే దాన్ని వేమనాచార్యుల వారు భక్తిని పాకముగని దాటువాడు భక్తుడు అతడు భక్తుడు అనేటువంటి మాటకు నిర్వచనంగా ఆయన చెప్పుకొచ్చాడు. దాన్నే శంకరాచార్యుల వారు కూడా స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్యా విధీయతే అని చెప్పినాడు. అలాంటి ఆ స్వరూప భక్తి అన్నమాట. స్వరూప జ్ఞాన భక్తిగా మనం చెప్పుకుంటాం. అది మన వ్యవహారంలో ఉన్నప్పుడు గురుభక్తి, పితృభక్తి, మాతృభక్తి, దేశభక్తి ఇవన్నీ కూడా ఆ భక్తి సార్వత్రికముగా ఉన్నటువంటి విధానం. కాబట్టి మనం ఈ పక్క దానిని పూర్తిగా కలిగి ఉండాలి, ఆ పక్కే కాదు ఈ పక్క కలిగి ఉండాలి, ఆ వైపు కూడా మనం దానిని సాధించుకోవాలి, దీన్ని అనుష్ఠించుకోవాలి. ఇది అనుష్ఠించుకోవాలి. ఈ రెండు ఉన్నప్పుడు జీవన విధానము బాగా ఉంటుంది. స్వరూప జ్ఞానాన్ని పొందే అవకాశం కూడా వచ్చే అవకాశం మనకి ఉంటుంది. శ్రద్ధ భక్తి ధ్యాన యోగాత్ అవేహి 9 వరకు అది శ్రద్ధ భక్తి ధ్యాన యోగాత్ అవేహి. కనుక ఇక్కడ అశ్వరాయనుడు వచ్చి బ్రహ్మదేవుల వారిని ప్రార్థించి నమస్కరించి తన యొక్క సముత్పాని గురుదక్షిణగా సమర్పించుకుని ఆ బ్రహ్మ విద్య నాకు ఉపదేశించవలసిందిగా చెప్పిన కోరుకుంటే బ్రహ్మదేవుల వారు ముందుగా చెప్పే మాట శ్రద్ధ భక్తి ధ్యాన యోగాత్తు. అయ్యా నీకేముండాలని చెప్పనంటే ధ్యాన యోగం ఉండాలి. ధ్యాన యోగాత్తు. కాబట్టి ఇక్కడ ధ్యానం అన్నా యోగం అన్నా రెండింటి పదాల యొక్క అర్థం ఒకటే. ధ్యాన యోగాత్తు అర్థం ఒకటే అనే అంశం వస్తుంది. ధ్యాన యోగాత్తు. ధ్యానం అనే మాటకు నిర్వచనం ఏం చెప్పారు? ధ్యానం నిర్విషయం మనః. మనస్సు లోపల ఏ సంకల్పము లేకుండా ఉండటం అనేటువంటి దానిని ధ్యానము అన్నారు. యోగము అన్నప్పుడు రెండింటి కలయిక. అనగా ఆ కలయిక అన్నప్పుడు మనస్సుని శ్వాసతో జత చేయటం, అది యోగం. రెండింటి కలయికను యోగము. యుజ్యత ఇది యోగ యుజుర్యోగే. రెండింటి కలయికను యోగం అని చెప్పి అన్నాం. కాబట్టి ఈ మనసు అనేది ఎప్పుడు కూడా ఆలోచనలతో సంబంధం, ఇంద్రియాలతో సంబంధం ఉంది. కాబట్టి వాటితో ఉన్న సంబంధాన్ని వేరు చేయాలి. అది వియోగం. విధ్వంస పద్ధతి, విధాన పద్ధతి రెండు ఉంటాయి. రైతు తన యొక్క పొలములో చేరి ఉన్నటువంటి యొక్క వాట్లను ముందు దున్ని వాటిని తీసేస్తాడు. విధ్వంస పద్ధతి. గతంలో సాగు చేయలేదు కాబట్టి దాంట్లో ముండ్లు, పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు ఇవన్నీ పెరిగిపోతాయి. కాబట్టి వాటిని తీసివేసే విధానములో దాన్ని మొత్తం దున్నేసేసి సాగు చేసే విధానం విధ్వంస పద్ధతి. ఆ విధ్వంసం అంతా అయిపోయిన తర్వాత నీరు పెట్టి చదువు చేసి దాంట్లో గింజ నాటుతాడు. అది విధాన పద్ధతి. అది కాబట్టి ఇక్కడ మనసు అనేటువంటి దాంట్లో చేరి ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కడిగి వేసే విధానముగా చేయాలి. చేసిన తర్వాత ఆ మనస్సును హంసతో చేర్చే విధానం విధాన పద్ధతి. విధ్వంస పద్ధతి విధాన పద్ధతిగా ధ్యాన యోగా. ధ్యానము యోగము రెండు పదాలు ఇక్కడ ఆయన గారు ప్రయోగాత్మకంగా వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ స్వరూప జ్ఞానము పొందేటువంటి ఏ మహాత్ములైతే పై చెప్పాడు కదా, సద్భిహి సేవ్యమానం నిగూఢాం యయా చిరాత్ సర్వపాపం యపోహ్య
నిరంతరముగా బ్రహ్మమును అవలోకన చేస్తూ సమస్త పాపాలను పోగొట్టుకుంటూ ఉన్నటువంటి యొక్క ఏ మహాత్ములు అయితే ఉన్నారో బ్రహ్మాన్ని పొందుతూ ఉన్నారో ఆ విధానం నాకు చెప్పవలసింది అని చెప్పిన విధానంగా అడిగాడు. కాబట్టి ఆ మాటకు అర్థముగా బ్రహ్మదేవుడు బోధిస్తూ శ్రద్ధాభక్తి అనే మాటలు వాడుతూ అతని యోగ్యతను తెలియజేస్తూ శ్రద్ధాభక్తి అనే మాటల ద్వారా తన యోగ్యతను తెలియజేస్తూ తనకున్నట్టు క్యారెక్టర్ తనకున్నటువంటి విధానాలు కలిగి ఉండాలి. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పారంటే ధ్యానంలోకి యోగంలోకి పోయేందుకు మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది. సద్గుణాలు కూడా ఉండాలి, ఉన్నప్పుడే పోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధ్యాన యోగ, ఆ యోగము ద్వారానే నువ్వు ఆ యొక్క మహాత్ములు పొందేటువంటి యొక్క స్వరూప జ్ఞానం పొందే అవకాశము ఏర్పడుతుంది. అందువల్ల ఉపనిషత్తులు ఎప్పుడూ కూడా నీకు జ్ఞానాన్ని బోధిస్తాయి, ధ్యానాన్ని బోధిస్తాయి, రెండు అంశాలు బోధిస్తాయి. ఇటీవల కాలంలో చాలామంది ధ్యానం అనే అంశాన్ని పక్కన పెట్టేసేసి కేవలం జ్ఞానం అనేటువంటి అంశం మాత్రమే వాళ్ళు చెప్పుకొస్తూ జ్ఞానం ద్వారానే మోక్షము, జ్ఞానం ద్వారానే స్వరూప భావన ఏర్పడుతుంది కాబట్టి చాలు, కాబట్టి ప్రత్యేకంగా ధ్యానం చేసే అంత అవసరము లేదు అనేటువంటి మాట. వాళ్ళు ఏమి ఆర్గ్యుమెంట్ చేస్తారని చెప్పానంటే, అయ్యా ఇప్పుడు అప్రాప్త రూప ప్రాప్త వస్తువు అయి ఉన్నట్లయితే ప్రయత్నం చేయాలి. ప్రాప్తరూప ప్రాప్త వస్తువు కోసం ప్రయత్నం చేసేది ఏమున్నది? నీకంటే వేరుగా ఎక్కడో ఒక పదార్థం ఉండి ఉన్నట్లయితే నువ్వు ఆ పదార్థం కోసంగా అంత లెక్క ప్రయాణం చేయాలి, దాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది. ఆ పదార్థం నీకు ప్రాప్తమయ్యే ఉందిగా, తీరా విచారిస్తే అదే నీవై ఉన్నావుగా, నీకంటే అది వేరుగా లేదుగా. కనుక అదే నేనై ఉన్నాను అన్న విషయం తెలిసింది నీకు. ఆ భావంలో ఉండిపో. అట్లాగే ఇంకా ప్రత్యేకంగా యోగ సాధన చేసి ఆ పొందే అంత అవసరం నీకు ఎందుకు వస్తుంది? ఇది ఆర్గ్యుమెంట్ వాళ్ళది. అప్రాప్తరూప ప్రాప్త వస్తువు, ప్రాప్తరూప ప్రాప్త వస్తువు. అప్రాప్తరూప ప్రాప్త వస్తువు అని చెప్పానంటే నీకంటే దూరముగా ఉన్నప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలి, సాధించుకోవాలి. ఏమి ప్రాప్తరూప ప్రాప్త వస్తున్నది, ప్రాప్తించే ఉన్నది నువ్వు మర్చిపోయావు. ఏమి నీ కళ్ళకే కళ్ళజోడు ఉన్నది, ఎతుకుతూ ఉన్నావు ఎక్కడో ఉందో అని చెప్పేసి అని. తీరా చూస్తే కళ్ళజోడు కళ్ళకాడే ఉన్నది, అది ప్రాప్తించే ఉన్నది, దానికోసం ప్రయత్నం చేయాలా. ఇంతకాలం నీకు విషయం తెలియకపోవటం వల్ల పరమాత్మ ఎక్కడో ఉన్నాడనేటువంటి అపోహలో ఉన్నావు కాబట్టి ప్రయత్నాలు చేశావు. తీరా శాస్త్రం ద్వారా ఏమర్థమైంది? ఆ ఉన్న పరమాత్మ నీలోనే ఉన్నాడు, నీ అందే ఉన్నాడు, నీవే అయి ఉన్నావు అనే విషయం నీకు తెలిసింది కదా శాస్త్రం ద్వారా. కాబట్టి జ్ఞానం కలిగింది. ఇప్పుడు ఇంతకుముందు అజ్ఞానంలో ఉన్నావు, పరమాత్మ ఎక్కడో ఉన్నాడనే అపోహలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు శాస్త్రం ద్వారా జ్ఞానం కలిగింది. ఏమని? ఆ బ్రహ్మమే నేనే ఉన్నాను, అహం బ్రహ్మాస్మి. అవి మహావాక్యాలు ఉన్నాయి కదా, అహం బ్రహ్మాస్మి మహావాక్యాలు చెప్పేసినాయి కదా, నీవే బ్రహ్మం అని చెప్పని. కాబట్టి నీవే ప్రాప్తరూప ప్రాప్తముగా నీవే బ్రహ్మమై ఉండే విధానం ఉన్నప్పుడు ఇంకా బ్రహ్మము కోసముగా సాధన చేయాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాదులు ఇవన్నీ ఎందుకైనా ఇంత ప్రయాస అనే విధానాలు ఉన్నాయి. అన్న విధానాలతో పెద్ద పెద్ద పండితులు కానీ పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులు కూడా అదే భావములు అక్కడ ఉండిపోయారు. మరి అలాంటి యొక్క భావనగా నువ్వు ఒకవేళ చెప్పినట్లయితే మరి బ్రహ్మదేవుడు పిచ్చోడా? ఇక్కడ చెబుతుంది ఎవరు? ఉపనిషత్తు, వేదమాత, ఈశ్వరవాణి. వేదం, ఉపనిషత్తు, ఈశ్వరవాణి. ఈశ్వరవాణి, ఈశ్వరుడు బోధిస్తూ ఉన్నాడు. పైగా అశ్వలాయనుడు బ్రహ్మదేవుడిని ఆశ్రయించాడు, బ్రహ్మదేవుడు బోధిస్తూ ఉన్నాడు. ధ్యాన యోగాత్, ధ్యాన యోగము ద్వారా నువ్వు దాన్ని పొందాల్సి ఉంటుంది. కనుక ఉపనిషత్తులు ఎంత స్పష్టంగా చెబుతూ ఉన్నా కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, అయ్యా ఇదంతా కాదు, నీకు ధ్యానం అవసరమని చెప్పేస్తున్నాం మేము. కారణం ఏంటంటే అహం బ్రహ్మాస్మి మహావాక్యాలు నీవే బ్రహ్మముగా బోధిస్తున్నాయి కాబట్టి నీకు సాధనతో ఎలాంటి విధానాలు అవసరం లేదు. ఒకవేళ సాధన చేశావనుకో చిత్తశుద్ధి అర్థం, చిత్తం శుద్ధి చేసుకోవడానికి చేసుకోవలసే కానీ స్వరూప స్థితిని పొందటానికి నీకు యోగంతో పని అవసరము లేదు. నీకు మహావాక్యము ద్వారా అహం బ్రహ్మాస్మి భావం వచ్చింది కాబట్టి నువ్వు అట్లాగే ఉండిపోవచ్చు అన్నప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. మళ్ళీ కలిసి మనం మాట్లాడదాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
वहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सतु। श्री गुरुभ्यो नमः। हरि ओम।